ఫోన్ పక్కన పెట్టుకున్నట్టుగా. ఎన్ని చెప్పినా సెల్ అనేది జేబులో లేకుండా ఎలా నిద్ర పట్టట్లేదో ఆ రోజుల్లో ఆయన గాంధీవం లేకుండా ఉండేవాడు కాదు. పైగా ఈ గాంధీవాన్ని ఎవడన్నా నీకెందుకురా గాంధీవం వాడికి అన్నాడా వాడి తలకాయ నరికేస్తానని శపథం చేశాడు. అది కొంప ముంచింది కూడా అనుకోండి. కర్ణపర్వంలో అది వింటాం మనం. నా గాంధీవమును ఎవడైనా నీకెందుకురా గాంధీవం, నీకెందుకు ఆ గాంధీవం తీసి పక్కవాడికి అని అన్నాడా, అన్నవాడి తల నరుగుతానని ప్రతిజ్ఞ చేసిన నేను ఇవాళ ఈ గాంధీవాన్ని విడిచి వెళ్ళవలసి వస్తుంది. ఏం చేస్తాం కాలమా, ఎంత పని చేసావు అని మెల్లగా భుజం పెంచి గాంధీవం తీసి అల్లితాడు ఇప్పేసి చుట్టబెట్టేశాడు. దానికి మొత్తం ఆయుధాలందరూ ఇప్పారు. అప్పుడు ధర్మరాజు, ఈ గాంధీవంతో కదా నేను సైంధవుడి యొక్క 10,000 మంది సైనికుల్ని చంపాను. ఓ భీమసేన, ఈ గాంధీవంతో కదా, ఈ నీ ధనుస్సుతో కదా నువ్వు ఎంతోమంది వీరాధి వీరుల్ని రాజసూయాగ సమయంలో సంహరించావు. ఓ అర్జున, ఈ గాంధీవంతో కదా నీవు నివాత కవచ కాలకేయ పౌలోమాదులను సంహరించావు. ఓ నకుల సహదేవులారా, మీరు ఈ గాంధీవాలతో మీ దగ్గర ఉన్నటువంటి అన్నిటి గాంధీవమే వస్తుంది. అంత గొప్పదా గాంధీవం అనమాట. మీ విండ్లతో మీరు పశ్చిమ దక్షిణ దిగ్భాగాలలో ఉన్న రాజులను జయించారు. ఈ ఆయుధాలన్నీ ఇప్పుడు ఇక్కడ కట్టగడదాం అని అక్కడ ఒక పెద్ద గేది పడి ఉంటే ఆ గేది చర్మాన్ని ఒలిచి అందులో చుట్టచుట్టారు. ఆ తర్వాత ఏం చేశారు, గదలు అందులో పెట్టారు, కత్తులు కూడా అందులో పెట్టారు. చిన్న చొరకత్తులు మాత్రం ఒడ్లో పెట్టుకున్నారు. మిగతావన్నీ జాగ్రత్తగా మూట కట్టారు. వాటికి పెద్ద తాడు ఒకటి, వీళ్ళ దగ్గర కూడా తాళ్ళు ఉన్నాయి. అదృష్టవశాత్తు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తాళ్ళు పట్టి కడతారు. ఎందుకంటే చెట్లు ఎక్కాలి కనుక, చెట్లు ఎక్కాలి, ఒక్కోసారి ఏమో ఏదైనా డేరాలు వేసుకోవాలి. అందుకని మోకులు తెచ్చారు. ఆ మోకులతో దృఢంగా బంధించాడు ఎవరో ధర్మరాజు గారు. ఇప్పుడు ఈ ఆయుధాలు మూటగట్టి ఎక్కడ పెడదామా అనుకుంటూ వాళ్ళు కొంచెం ముందుకు వచ్చారు. అదంతా శ్మశానం, ఊరవతల పెద్ద శ్మశాన భూమి అన్నమాట. ఆ శ్మశానం పరేత ప్రాంతం చేరారు, ప్రేత ప్రాంతం. అక్కడ ఒక భయంకరమైన శాఖోపశాఖలతో ఉన్న శమీ వృక్షం కనపడింది, జమ్మి చెట్టు కనపడింది అనమాట. కన్నియే పవమాన వివిధ వర్తన కళానువర్తి కాక ఘోకారవ స్ఫూర్తి జాత భీతి పరిసరవర్తి ఆభీల భుజగ చండమూర్తి శమీతరు చక్రవర్తి. చూచాడు అర్జునుడు. మంచి తుఫాను గాలి ఆ సమయంలో వీస్తోంది. ఆ గాలికి శ్మశానం దగ్గర అన్ని అడవితో పాటు చెట్లు ఉన్నాయి. అది ఆరుబయలు, ఇళ్ళు లేవు. అందువల్ల వెర్రిగాలి వీస్తోందట. ఈ వెర్రిగాలికి కొమ్మలు జుర్రు జుర్రని ఒకదానికోటి తగులుకుని శబ్దం చేస్తున్నాయి. ఆ గాలికి ఆకులు గలగలలాడిపోతున్నాయి. పెద్ద గాలికి ఆ చెట్టంతా అటు ఇటు కదిలిపోతూ ఊగిపోతూ విచిత్ర శబ్దం చేస్తోంది. వివిధ వర్తన కళానువర్తిట. అది కూడా తిక్కన గారు ఏమి శిల్పం అండి. ఆకులు కొమ్మలు రాసుకుంటూ ఉంటే రకరకాల కళలు కనబడుతున్నాయి. అందులో సంగీత ధ్వనులు వినపడుతున్నాయి, నాట్యపు శబ్దాలు వినపడుతున్నాయి, గాజుల గలగలలు వినపడుతున్నాయి, కాళ్ళకు కట్టుకున్న మువ్వల శబ్దాలు అందులో వినపడుతున్నాయి అన్నమాట. అటువంటిది ఇంకా చెట్టు మీద లక్షల కొలది కాకులు, గుడ్లగోవుల వంటి పిట్టలు తెగ ఉన్నాయి. ఆ పిట్టలు చాలా ఉన్నాయి. ఎన్ని కాకులు, ఎన్ని గుడ్లగోవులు, ఇంకా రకరకాలైనటువంటి పక్షులు ఉన్నాయి. ఈ పక్షులన్నీ గూళ్ళు పెట్టుకున్నాయి. ఆ గోళ్లలో మళ్ళీ గుడ్లు ఉన్నాయి. ఆ గుడ్లు పొదగబడ్డాయి. ఆ పొదగబడిన గుడ్లలోంచి చిన్న చిన్న పిల్లలు బయటకు వస్తున్నాయి. ఆ పిల్లల మూతులు చిన్ని చిన్ని పిల్లలు అవ్వడం వల్ల ఎర్రగా ఉన్నాయి. ఇటువంటి దృశ్యంతో ఉంది. అందువల్ల ఈ పిల్లలను చూసినప్పుడల్లా ఈ కాకులు, ఈ గొడ్లగోపులు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నాయి. ఈ కాక ఘోకముల యొక్క శబ్దములతో మారుమోగిపోతుంది ఆ చెట్టు. దానివల్ల అక్కడికి వచ్చినవాడు, పరిసరాలకు వచ్చినవాడు భయపడి దూరంగా పోతున్నట్ట. అసలే చెట్టు చాలా పెద్దది. ఏ వేపు చూసినా పెద్ద కైవారం, శాఖోపశాఖలు, దానికి పైగా ముళ్ళు కూడా ఉంటాయి. దాని మీద చూస్తేనేమో రకరకాల పక్షులు, ఆ పక్షులు అరుస్తున్నాయి. గాలికి ఆ కొమ్మలు గీజురు బాదురు శబ్దం చేస్తున్నాయి. ఏ రకంగా చూసినా అది ఎలా ఉందన్నమాట, భీతి గొలుపుతోందట. అందుకే జాత భీతి పరిసరవర్తి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి భీతిని గొలుపుతున్నటువంటిది అది. ఇంకా చూడ్డానికి ఆ కొమ్మలు, ఆకులు భయంకర సర్పాల్లా కనపడుతున్నాయి. ఆకులు కొమ్మలు నల్లబడిపోయి చూడడానికి నల్లతాచు పావుల్లో ఉన్నాయి. అటువంటి చండమూర్తి శమీతరు చక్రవర్తి, జమ్మి చెట్టు అని పేరు కలిగిన ఒక చక్రవర్తి, అంత వృక్షరాజ్యం కనపడింది. అర్జునుడు ఆ శమీ వృక్షం దగ్గరికి సోదరుల్ని, భార్యని అందరినీ తీసుకొచ్చాడు. చూచారా ఈ వృక్షాన్ని, ఈ వృక్షం మనకు అనుకూలమైనది. ఎందుకంటే పక్షి వ్యాకులమును పరేత నిలయోపాంతోత్తమును డాకినీ రక్షోభూత పిశాచ గోచరము దుర్గంధంబునై చూడ చిత్తక్షోభం వనరించునట్లగుట
చెంతంచారరాదు ఈ శమీ వృక్షం వెవ్వరికిందు పెట్టుదమే పృథ్వీనాథ శస్త్రాస్త్రముల్. మహారాజా, ఈ చెట్టు ఎటువంటిదో చూసావు కదా, దీన్ని ఏ వైపు నుంచి చూద్దామన్నా దాదాపు ఒక అర్ధ మైలు, ఒక అర మైలు కైవారంతో ఉంది. రకరకాల పక్షులతో వ్యాకులంతో ఉంది. ఎన్నో పిట్టలు ఇక్కడ చేరి అరుస్తున్నాయి, దీని మీద నివాసం ఉంటున్నాయి. అన్నిటికీ మించి శ్మశాన ప్రాంతంలో ఉంది. ఈ చెట్టు మీద శాకిని, డాకిని, రక్షో, భూత, ప్రేత, పిశాచాలు కాపురం ఉంటున్నాయి. అన్నిటికీ మించి ఈ చెట్టు చుట్టుపక్కలంతా శ్మశానం అవడం వల్ల దరిద్రపు వాసన, దుర్గంధం వస్తోంది. ఈ చెట్టు చుట్టుపక్కల అన్నీ ప్రేతాలే, కాలబడిన శవాలు, వాటి మీద నుంచి వచ్చిన చితాభస్మం, దాంతోపాటు ఈ చచ్చిపోయిన పశువులు కూడా చర్మం ఒలిచి అక్కడ పారేస్తున్నారట. అందువల్ల కూడా అది దుర్గంధం. దాంతో ఇది చిత్తక్షోభం వనరిస్తోంది, మనిషికి హృదయానికి భయం కలిగిస్తోంది. అందువల్ల ఈ చెట్టు దగ్గరికి ఎవరూ రారు, దీంతో ఎవరికి ప్రయోజనం లేదు. ఈ చెట్టు పళ్ళ చెట్టు కాదు, ముళ్ళ చెట్టు. పోనీ దీని కొమ్మలు ఏమన్నా పొయ్యిలోకి పనికి వస్తాయా? పనికిరావు. ఇది పూజా వృక్షం కనుక దీని జోలికి ఎవడు వచ్చి పాడు చేయడు. ఏ రకంగా చూసినా ఈ చెట్టు దగ్గరికి ఎవరూ రారు. అటువంటిది ఈ చెట్టు మీద కనుక మన ఆయుధాలని కట్టి పెట్టామంటే ఎవడు దాని జోలికి రాడు, చూడడు. అనగానే అందరూ శభాష్ అన్నారు. ఇప్పుడు ధర్మరాజు గారి ఆయుధాల మూటని తీసుకున్నాడు. ఒక్కసారి ఆ చెట్టుకు నమస్కరించాడు, చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ధర్మదేవత అనుగ్రహం కలిగిన ధర్మమూర్తి కనుక నిర్భయంగా చెట్టెక్కాడు. ఆ ఆయుధాల మూట పుచ్చుకుని పైకి వెళ్ళాడు. ఇక్కడే ఉంది ఇంకొక అసమెరుపు కూడా మనకి. ఒక విచిత్ర విషయం తెలుసుకోవాలి. భీముడి గదని భీముడు, అర్జునుడు తప్ప మరొకడెవడు పైకి ఎత్తలేడు. దుర్యోధనుడు కూడా భీముడి గదని అంత తేలిక ఎత్తలేడు. అంత బలమైన గద అది. ఒక్క గదే అంత బరువు ఉంది. భీముడు ఎప్పుడన్నా తన గదని తన దగ్గరికి తెప్పించుకోవాలంటే 1000 మంది అతని అనుచరులు బాబోయ్ బాబోయ్ అని ఇలా పట్టుకొచ్చి ఇస్తారట. ఇదేం పూలదండ కాదు, మెడలో వేసుకోవడానికి. అంత బలమైనది ఆ గద. పోనీ అదో పక్కన పెడదాం. గాంధీవం కొండలాంటిది. అర్జునుడు తప్ప ఒక మాదిరివాడు దాన్ని భరించలేడు. ఈ గాంధీవం గద, తక్కిన వాళ్ళ ధనుస్సులు, కత్తులు, తక్కిన వాళ్ళ యొక్క గదలు, ఇన్ని రకాల ఆయుధములను కట్టగట్టి దాన్ని ఎడం చేత్తో పుచ్చుకుని కుడి చేత్తో చెట్టు పుచ్చుకుని పైకెక్కాడు ధర్మరాజు. ఇప్పుడు అర్థమైందా ధర్మరాజు ఎంత బలవంతుడు? అందుకే వ్యాసుడు ఏమన్నాడో తెలుసా? తక్కిన వాళ్ళది శరీర బలం, ధర్మరాజుది ధర్మబలం. ధర్మబలం అన్నిటికంటే గొప్పది. ఆ బలం కలిగిన వాడు ఎంత బరువైన ఎత్తగలుగుతాడు. ఆయన ఒక్కడే శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు, తక్కిన వాడు చచ్చి వెళ్ళాడు. చిట్ట చివరికి శరీర బలం కంటే ధర్మకర్మలే మనకి అసలైన బలమై మనల్ని రక్షిస్తాయి. ఒక్కొక్కసారి చూడండి, మీరు అవతలవాడు ఎంతో గొప్పవాడు, మహాబలవంతుడు, కానీ ఆ బలవంతుడి మాట కన్నా నాలాంటి బక్క చిక్కిన వాడు ఇక్కడ కూర్చుని ఒక్క ముక్క చెబితే దానికి విలువ ఎక్కువ ఉంటుందా లేదా? వెంటనే చేస్తున్నారా లేదా? అందుకే ధర్మం గొప్పది బలం కంటే. ఆయన చెక్క పైకెక్కాడు. అందుకే ఇక్కడ తెలుగులో తిక్కన గారు అనువాదం చేస్తూ నిశ్శంకతన్ అన్నాడు. ఏమీ శంక లేకుండా. శంక లేకుండా ఎందుకు ఎక్కాడు? పైన భూత ప్రేతాలు ఉన్నాయని ఆయనే చెప్తున్నాడు. రాక్షసులు కొంతమంది రహస్యంగా ఉన్నారు, పైన రకరకాల పిట్టలు ఉన్నాయి, అది పైగా ముళ్ళ చెట్టు, అతి భయంకరం. అటువంటి చెట్టు మీదకి శంక లేకుండా ఎక్కాడు అంటే ఆయన ధర్మమూర్తి కనుక. హాయిగా పైకెక్కి అక్కడ ఒక పెద్ద చెట్టు కొమ్మ ఉన్నది, విశాలమైన చెట్టు కొమ్మ మీద. ఆ చెట్టు కొమ్మ మీద కావాలంటే మనలాంటి వాళ్ళం 10-15 మంది పడుకోవచ్చు అనమాట. అంత వెడల్పుగా ఉంది ఆ కొమ్మ. ఆ కొమ్మ దగ్గర దీన్ని కట్టేసి వేళ్లాడగట్టాడు. వేళ్లాడగట్టి ఏం చేశాడు? వెంటనే 2 చేతులు జోడించి ఆయుధాలకు నమస్కరించాడు. ఈ ఆయుధాలకి అధిదేవతలు ఉన్నారు. ఈ అధిదేవతలు బరువు అయిపోండి అంటే బరువు అవుతారు, తేలికవ్వండి అంటే తేలికవుతారు. ఆయుధాలకు కూడా దేవతలు ఉంటారండి. ఆ దేవతలు ప్రార్థించాడు. ఓ దేవతలారా, ఆయుధ దేవతలారా, ఓ గదాది దేవతలారా, ఓ ధనుర్దేవతలారా, ఓ ఖడ్గదేవతలారా, మీ అందరికీ వినయంగా నేను నమస్కరించి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నరునకు నాకు దక్కక వరులకు మీ రూపు చూపకొన్నది విష విస్ఫురిత భుజంగ భంగి, విష విస్ఫురిత భుజగ భంగి, భయంకరమూర్తులు దాల్చి ఉండగా వలయుజుమే. ఓ ఆయుధ దేవతలారా, మేము ఏడాది పాటు ఈ ఆయుధాలను ఇక్కడ పెట్టి వెళ్ళిపోతున్నాం. ఈ ఏడాది పాటు మీరు మాకు ఒక ఉపకారం చెయ్యాలి. నాకు, అర్జునుడికి తప్ప
ఇంకెవరైనా ఇక్కడికి వస్తే మీ రూపం వాళ్ళకి కనబడకుండా చెయ్యండి. అంటే మీరు ఆయుధాల కింద కనబడకండి. ఎలా కనబడాలి? విషముతో పైకి పడుతున్న భయంకర సర్పాల్లా కనపడండి. విష విస్ఫురిత భుజగ భంగి అన్నాడు ఆయన. భయంకర విష సర్పాల్లా కనపడండి. ఎవడన్నా పరికిమాల వాడు ఈ చెట్టు మీదకి వచ్చాడు, చెట్టు ఎక్కాడు పొరపాటున, వాడి ఆయుధాలు చూడగానే మీరు బుస్సుమని పావుల్లా బుస్స కొట్టి వాడిని భయపెట్టండి, చంపకండి. ఎవరికి మీ రూపు చూపించకండి. కానీ నాకు అర్జునుడికి ఆయనకి తెలుసు భవిష్యత్తు. ధర్మరాజు అందుకే వాళ్ళకి నాయకుడయ్యాడు. గుర్తుపెట్టుకోవాలి మనం. భవిష్యత్తులో అర్జునుడు ఇక్కడికి రావాలి, ఈ గాంధీవం తీసుకోవాలి, ఉత్తర గోగ్రహణం చెయ్యాలి. ఎంత క్రాంతదర్శండి ఆయన. నాకు తప్ప ఎవరికి కనపడకూడదంటే ఎంత ప్రమాదం. అర్జునుడికి నాకు మాత్రమే కనబడండి. అందుకే ధర్మదేవత వరప్రసాద్ అన్నారు ఆయన్ని. ఆయనకు అన్నీ తెలుసు, భవిష్యత్తు అంతా తెలుసు. ఏదో మధ్య మధ్యలో చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్నా ఆయన తక్కువ అంచనా వేయకూడదు. అందుకే మా ఇద్దరికే కనబడాలి, మళ్ళీ భీముడికి కనబడకూడదు. అందుకనే మా ఇద్దరికీ తప్ప ఇంకెవరికి మాత్రం మీరు మీ రూపం చూపించకూడదు. ఎవరు వచ్చినా మీరు వారికి ఎలా కనబడాలి? భయంకర విషసర్పాల్లా కనపడాలి. అన్నిటికీ మించి ఆ కింద ఉన్నాడే మా భీముడికి మాత్రం అసలు కనపడకండి. భీముడు ధార్తరాష్ట్ర కొల్ల భీషణ రోషుడు చిత్తమెప్పుడెట్లయి మదమెత్తునో, చిత్తమెప్పుడెట్లయి మదమెత్తునో అతని ఆగ్రహ వృత్తికి లోనుగాక మీరేమెయినైన వంచన వహించి ఏర్పడకుంట సమీహితంబు ఏమర్రకుండుడి అతని ఈ విషమాబ్దములో నా ప్రీతిమై. అక్కడ కింద భీముడు వింటున్నాడు. వింటూ ఉండగా ఏమన్నాడు తెలుసా? మా భీముడు ధృతరాష్ట్రపుత్రుల మీద ఆగ్రహంతో ఉంటాడు. ధార్తరాష్ట్రకుల భీషణ రోషుడు, భయంకరమైన ద్వేషం, కోపం ఎక్కువ. ఎవరి మీద? దుర్యోధనాదుల మీద. భీముడికి దుర్యోధనాదుల మీద కోపం ఎక్కువైపోయినప్పుడు చిత్తం ఎప్పుడు ఎలా మారుతుందో మదమెత్తిపోతాడు. అప్పుడు వీడు ఆ మదంతో ఆగ్రహంతో వాళ్ళ మీదకి గదబుచ్చుకుని పోతానని ఇక్కడికి రావచ్చు. అప్పుడు మీరేం చేస్తారు? అతని ఆగ్రహ వృత్తికి లోనుగాక, అతని ఆగ్రహానికి లొంగకండి, వంచన వహించండి, వాడిని మోసగించండి, వాడికి మీరు కనబడకుండా అదృశ్యం అయిపోండి. మళ్ళీ నేను మిమ్మల్ని వచ్చి ప్రార్థించేదాకా మా భీముడికి మాత్రం అస్సలు దొరక్కండి. ఇది నా కోరిక. ఈ విషమాబ్దం అన్నాడు అంటే ఇది మాకు ఒక విషమ పరీక్ష, ఇది ఒక భయంకర కాలం. ఈ కాలములో మీరు మమ్మల్ని అనుగ్రహించండి అనగానే అవి తల ఊపాయి. టక్కన మెల్లిగా దిగాడు. దిగ్గానే భీముడు తలకాయ వంచుకుని ఉన్నట్ట. ఒళ్ళు మండిపోతుంది. మరి నాకు అర్జునుడికి తప్ప ఎవరికి కనపడకూడదు, పైగా భీముడికి అసలు కనపడద్దు, పైగా వాడికి మదం ఎత్తుతుంది. ఇంత మాట అన్నాడు కదా, ఇది విన్నాడు కదా. అందులో ధర్మరాజు గారు కొంత మామూలు కొంత ఆయన మాట్లాడితే మేఘగంభీర స్వరం. అది సభలో కూర్చున్నప్పుడు ఇక్కడ మాట్లాడితే సభలో చివరకున్న 1,00,000 మందికి వినబడే కంఠం అయింది. అంతేగాని గొణిగే గొంతు కాదు అది. అందువల్ల శుభ్రంగా విన్నాడు ఈయన. అందుకని దగ్గరకు వచ్చి కౌగిలించుకుని సాంత్వన వచనాలు పెరిగట్ట. నేను నీవంటే చాలా ఇష్టం నాయన, కేవలం మన అజ్ఞాతవాసం భంగం కాకూడదని అలా అన్నానే, నా తండ్రి కదా, ఏది అలకమాను అని బుచ్చగించి అతన్ని నవ్వించాడు. మళ్ళీ ఎన్ని కష్టాలు ధర్మరాజు గారికి. ఒక్కసారి పేకాట ఆడితే యావజ్జీవితం ఇన్ని కష్టాలు అనుభవించాలి. ఒకసారి ఆడిన ఆటకి ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నటువంటి ఆయుధాన్ని ప్రార్థించాలి. ఆ ప్రార్థిస్తున్నప్పుడు మరి తమ్ముడికి బాధ రాకుండా చూడాలి. ఇవి కష్టాలు చాలా పడ్డాడు పాపం. అందుకని ఈ కథని మనం చాలా జాగ్రత్తగా ఆదర్శంగా చూసుకుని ఒక్క పొరపాటు చేస్తే దానికి ఆ గ్రహపాటు మనల్ని యావజ్జీవితం ఏడిపిస్తుందని గ్రహించాలి. ఇక ఆ తర్వాత సాంత్వన వచనాలు పలికాక ఈలోపు ఏం జరిగింది? ఈ చెట్టు మీద ఆయుధాలు పెట్టాం కానీ ఎవరికైనా ఈ ఆయుధాల కట్ట కనబడే అవకాశం ఉందంటావా అని భీముడు అన్నగారికే చూశాడు. అంటే కాస్త ఓదార్పు పొందాడు కనుక ఇప్పుడు ఆ మాట అనగానే, ఎందుకైనా మంచిది, నువ్వన్నది నిజమే, ఇక్కడికే ఏదన్నా భద్రపరిచేటటువంటి చేష్టలు చేద్దాం అని ధర్మరాజు తన దృష్టిని ఆ చెట్టు చుట్టూతా ప్రసరించాడు. అక్కడ చచ్చిపోయిన ఒక దున్నపోతుంది. వెంటనే సహదేవుడిని పిలిచాడు. ఆ దున్నపోతు చర్మాన్ని ఓడదీసి పట్టుకురా అన్నట్ట. ఈయన వెళ్ళి చురకత్తుంది కదా, ఆ చర్మాన్ని ఒలిచి పట్టుకొచ్చాడు. ఈ చర్మం దాని మీద కప్పు. అప్పుడు చూసేవాడు జుగుప్సతో దగ్గరికి వెళ్ళాడు అని ఆ చర్మాన్ని దాని మీద పెట్టించాడు. చెట్టు ఎక్కించి సహదేవుడిని దాని మీద పెట్టమన్నాడు. మళ్ళీ ఏం జరిగింది? చర్మం పెట్టినా ఏ కక్కుర్తిగాడన్నా చర్మం కోసం వెళ్ళి పీక్కుంటాడేమో. అప్పుడు మళ్ళీ వాడు ఆయుధాలు చూస్తాడేమో. ఆయుధాలు పాము రూపంలో వాడి మీద పడితే చెట్టు మించి కింద పడి వాడు వస్తాడేమో. మళ్ళీ వాడు చచ్చిన పాపం మనకెందుకు, అసలు ఎవడూ వెళ్లకుండా ఇంకో పని చేద్దాం అని మళ్ళీ చుట్టూ చూశాడు.
అక్కడ ఒక సన్యాసి ఉంచవృత్తితో చచ్చిపోయాట. ఉంచవృత్తి అంటే మీకు చాలాసార్లు చెప్పాను, ఒడ్లు ఏరుకుని తిని దానితో శరీరం విడిచిపెట్టాడు. మహాత్ములైన సన్యాసులకి దహన క్రియలు ఉండవు, అయితే వాళ్ళని పాతి పెట్టాలి. లేదా ఉంచవృత్తి వాళ్ళు ఎప్పుడు కూడా చెట్ల దగ్గర శరీరం విడిచిపెడితే ఆ శరీరాన్ని ఎవరు ముట్టుకోకుండా వదిలేస్తారు. ఆ శరీరం కొద్ది కొద్దిగా కుళ్ళుతోంది. మళ్ళీ సహదేవుని పిలిచి ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఆయుధాల కట్ట మీద పెట్టు, దుర్వాసన వస్తుంది, శవం కనబడగానే అస్థిపంజరం చూడగానే అమ్మో అని వీళ్ళు ఎవరూ దగ్గరికి వెళ్ళరు. శవం అంటే ప్రతివాడికి భయమే ఎందుకో కానీ, వీడి శరీరము శవమే, ఆ విషయం తెలియదు వీడికి. మన శరీరం లోపల ఉన్నదంతా ఇదంతా పుర్రి, తెలుసా మీకు? మీ వెర్రి కొద్దీ నేను ఏదో పండితుడు అనుకున్నారు కానీ ఈ లోపల ఉన్నది మాత్రం చివరికి మిగిలేదు పుర్రే. అయినా సరే ఈ చర్మము ఈ జుట్టు ఇవన్నీ ఉన్నప్పుడు మాట్లాడుతున్నంతసేపు వాడికి గౌరవం ఇస్తాం. ఒక్కసారి మాట్లాడడం అనేసి కింద పడిపోయాక పోయాడండి అని తీసుకుపోయి తొందరగా వదిలించేయండి అంటారు. అందుకని ఈ శరీరాన్ని చూడగానే అందరికీ భయం కలుగుతుంది కనుక, జుగుప్స కలుగుతుంది కనుక ఈ శవాన్ని పైన పెట్టండి అనగానే మళ్ళీ పైన పెట్టేసేట. ఇన్ని పనులు చేయగానే అక్కడ కొంతమంది పశువులు కాసుకునే వాళ్ళు వచ్చారు. గేదెలు ఆవులు మేపుకుంటున్నారు. ఆ గోపాలకులు వీళ్ళని చూస్తున్నారట ఇందాకటి నుంచి. అంటే కనిపెట్టిన వాళ్ళు కొందరు ఉన్నారు ఇంకా అక్కడ. మరీ రహస్యంగా ఏం వెళ్ళలేదు వీళ్ళు. ఆ గోపాలకులు తెల్లబోయి పైన శవాన్ని పెడుతున్నారేంట్రా, శవం మీద మళ్ళీ పశువుల చర్మం పెట్టారేమిట్రా, చర్మం మీద మళ్ళీ ఇంకో ఉంచవృత్తితో ఉన్న సన్యాసి శవం పెట్టారేమిట్రా అనుకుంటూ ఉంటే ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ఇది శతవృద్ధు మా జనని, ఇది 100 ఏళ్ళు నిండిన మా అమ్మ చచ్చిపోయింది. మా వంశాచారంలో ఎవరైనా చచ్చిపోతే ఇలాగా చర్మంలో కట్టకట్టి పైన దాచేస్తాం. ఆ పైన గేదె చర్మమో ఆవు చర్మమో దున్నపోతు చర్మమో గొర్రె చర్మమో పెడతాం, గొర్రెో బర్రెో ఏదో చర్మం పెడతాం. ఆ పైన ఇంకో చచ్చిపోయిన వాళ్ళ యొక్క శవం పెడతాం. ఇది మా కులాచారం అన్నట్ట. ఓహో అదే, ఒరేయ్ మనం ఎవరో ఆ శవం దగ్గరికి వెళ్ళకూడదు, కులాచారాన్ని పాడు చేస్తే ఆ శవాలు పిశాచాలై మనల్ని పీక్కు తింటాయి అని వాళ్ళంతా దండం పెట్టి వెళ్ళిపోయారట. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం ఏమిటి, ధర్మరాజు అబద్ధం ఆడచ్చానని. ఎప్పుడైనా ఆయుధములు తల్లితో సమానం, ప్రాణరక్షణ కలిగించే వాళ్ళని మాతృదేవత అంటారు. అందుకే ఆయన ఏమన్నాడు, ఇది శతవృద్ధు మా జనని, ఈ ఆయుధములే వాళ్ళని రక్షిస్తున్నాయి, రక్షించే వాటిని తల్లి అంటారు. ఆయుధాలు వీళ్ళకి తల్లి. శతవృద్ధుని ఎందుకన్నాడు, అవి చాలా ఏళ్ల నుంచి వీళ్ళ దగ్గర ఉన్నాయి కనుక. ఆయుధాలన్నీ చాలా పాతవి. అందులో భీముడి గద మయుడు ఇచ్చాడని చెప్పాను కదా మీకు. మయుడు ఎప్పటిదో పట్టుకొచ్చి ఇచ్చాడు. వృషపర్వుడనే దానవరాజు కాలం నాటి గద. గాంధీవం ఇంకా పాతది, శంఖం ఇంకా పాతది. ఇవన్నీ పాతవి. కొంతకాలం గడిచిపోతే వాటిని ఏమంటాం, శతవృద్ధ అంటాం. కాబట్టి పాతది, తల్లితో సమానం, దాన్ని మేము చర్మంలో కట్టాం. ఇప్పుడు మేము చచ్చిపోయిందని ఎందుకన్నారు, చచ్చిపోవటం అనడానికి ఒక అర్థం ఉన్నది. తాత్కాలికంగా దానిని పక్కన దాచేస్తే అది కూడా చనిపోవుట. ఏమి అసత్యం ఆడకుండా సత్యం చెప్పకుండా ఇది మా తల్లి 100 ఏళ్ళు దాటింది, 100 ఏళ్ళు అనుకుంటే ఇక్కడ శత అన్నాడు. శత అనే దానికి ఒక పరంపర, ఏ గ్రూప్ ఆఫ్ అని అర్థం అనమాట. చాలా ఏళ్ళు అయ్యింది, చచ్చిపోయింది, కట్టగట్టాం, పైన దాచాం. ఇది కులాచారం. కులాచారం అనే శబ్దానికి అర్థం ఏమిటి, అజ్ఞాతవాసం అని అర్థం. ఇది మా అజ్ఞాతవాస ఆచారం. ఎంత జాగ్రత్త పట్టాడు ధర్మరాజు. సత్యం పలకక అసత్యం పలకక పాపం ఆ గోపాలకులకి ఏ ఇబ్బంది లేకుండా చూసి ఆ తర్వాత నవ్వుకుని ఇంకా పర్వాలేదు, ఈ శవం వల్ల ఈ వాసనల వల్ల పైగా మనం చెప్పిన మాటల వల్ల ఒక్కడు కూడా ఈ చెట్టు దగ్గరికి రాడు, మన ఆయుధాలకి నిశ్చింత. ఇప్పుడు మనం మారు వేషాల్లో అక్కడికి వెడతాం కదా, ఎలాగో నేనేమో కంకుభట్టుగా వెడతాను, ఈయన వలలుడిగా వెడతాడు, ఆయన తామగ్రంథి అవుతాడు, ఈయన చూస్తే తంత్రీపాలుడు అవుతాడు, ఈయన నపుంసక రూపంలో పెడతాడు, ఈవిడ సైరంధ్రి అనే పేరుతో వేషం వేసుకుని మానిని అని పేరెట్టుకుంటుంది. మనం కోట్ లాంగ్వేజ్ ఒకటి పెట్టుకోవాలి. ఏదైనా అవసరం వస్తే ఇలా కంకుభట్ట అంటే ఆ కంకుభట్టు శబ్దాన్ని మనం ఎలాగో విరాట్రాజు గారికి చెబుతాం కనుక, ఏ అర్జునుడికో కంకుభట్టుతో అవసరం వచ్చిందనుకోండి, కంకుభట్టు అనగానే అందరూ కంకుభట్టుకే చూస్తారు. అలా మన పేర్లు కాకుండా మనం ఒకరినొకరు పిలుచుకోవడానికి ఒక ప్రత్యేకమైన భాష పెట్టుకుందాం. మీకు అందరికీ ఈ వాటికి అర్థమై ఉండాలి. విరాట్రాజు గారి దగ్గరికి వెళ్ళి నా పేరు కంకుభట్టు అని చెబుతాట ధర్మరాజు, నా పేరు వలలుడు అంటాడు భీముడు. అర్జునుడు కేవలం నపుంసకుడు అని చెప్పుకుంటాడు. నా పేరు తామగ్రంథి అన్నాడు నకులుడు. తంత్రీపాలుడు అంటాడు సహదేవుడు. మానిని అంటుంది ద్రౌపది. రేపు పొద్దున అర్జునుడు ఎప్పుడు ధర్మరాజును పిలవాలనుకోండి, ధర్మరాజా అనడానికి లేదు. కంకుభట్ట అంటే నీకు కంకుభట్టుకి సంబంధం ఏమిటి అంటారు జనాలు. అప్పుడు ఏమిటి, ఒక కోడ్ లాంగ్వేజ్ కావాలి. అందుకని మన 5 గుప్తనామములు పెట్టుకుందాం అనగానే వెంటనే అర్జునుడు జయ, జయంత,
విజయ, జయత్సేన, జయద్బల అని పేర్లు పెట్టుకుందాం. అంటే మనం ఎవరికేసి చూడకుండా ఎవరితోనే అవసరం వస్తే, ధర్మరాజుతో అవసరం వచ్చిందనుకో నేను జయ అంటాను అనగానే అది ధర్మరాజు గారికి అర్థం చేసుకోవాలి. జయంత అంటే భీముడికి అది. నా పేరు ఎలాగో విజయుడు గనక విజయ. ఈతడు జయత్సేనుడు, ఇక సహదేవుడు జయద్బలుడు. ఈ పేర్లతో పిలుచుకుందాం. ద్రౌపది కష్టం వస్తే ఈ పేర్లతో పిలిస్తే మనం మీరు వచ్చేద్దాం. ముఖ్యంగా ద్రౌపది కోసం. తక్కిన వాళ్ళందరికంటే ఈ అవసరం ఎవరికి? ద్రౌపదికి. ద్రౌపదికి భర్తలతో అవసరం వచ్చిందనుకో అప్పుడు ఆవిడ ధర్మరాజు అనడానికి లేదు, లేక కంకుభట్టు అనకూడదు, జయ అనాలి. లేదా భీముడిని పిలవాలంటే జయంత అనాలి, అర్జునుడిని పిలవాలంటే విజయ అనాలి, జయత్సేన అనాలి నకులుణ్ణి, జయద్బల అనాలి సహదేవుణ్ణి. 5గురిని పేరు పెట్టి పిలిస్తే 5గురు రావాలి. ఇలా వాళ్ళు కట్టడి చేసుకున్నారు. మన వీళ్ళు బట్టి మన 5గురు ఈ పేర్లలో ఎవరిని పిలిస్తే వాళ్ళు పెడదాం, లేదా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు పెడదాం. మళ్ళీ వాడిని ఎవరినో పిలిచింది మనల్ని పిలవలేదు అనుకోకూడదట. సమయానికి ఎవడుంటే వాడు వెళ్ళాలి. ఇప్పుడు ద్రౌపది దగ్గరికి అర్జునుడు వెళ్ళలేడు, అన్ని వెళ్ళాలా. ఎందుకంటే ఆయన శరీరం యుద్ధానికి పనికిరాదు. అప్పుడు నన్ను విజయ అంది, నేనే వెళ్ళాలి, తక్కిన వాళ్ళు వెళ్ళకూడదు అనుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎవరికి వీళ్ళు బట్టి వాళ్ళు చేద్దాం అని కోడ్డు కూడా పెట్టుకున్నారు. ఇంకెక్కడి నుంచి నవ్వుకుంటూ వీళ్ళంతా కలిసి ఏం చేశారట, కొంచెం ముందుకొచ్చారు. ఇంకా నగరానికి ఇంకొంచెం ముందుకొచ్చారు. ఆ నగరం చివర శ్మశానానికి నగరానికి మధ్యలో ఒక దుర్గాదేవి ఆలయం ఉంది, అమ్మవారి గుడి ఉంది. అద్భుతమైన అమ్మవారి ఆలయం ఉంది. ఏం అదృష్టం అంటే వాళ్ళకి అమ్మవారి దర్శనమైంది శుభమానని వెళుతుంటే. అక్కడికి వెళ్ళగానే ధర్మరాజు గారు ఆ ఆలయం శ్మశానం చివర ఉండడం వల్ల ఎక్కువ జనం రారు, ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటూ పోతూ ఉంటారు. అక్కడికి వెళ్ళాడు. లోపల 8 భుజములతో అష్టభుజాదేవి అంబికాదేవి దర్శనమయ్యింది. 2 చేతులు జోడించాడు ఆయన. త్రాహిమాం పద్మపత్రాక్షి సత్యే సత్యా భవస్వనః శరణం భవమే దుర్గే శరణ్యే భక్తవత్సలే. ధర్మరాజు ఎంతో వినయంతో అమ్మని ప్రార్థించాడు. తల్లి, తామర పువ్వు రేకులు వంటి కళ్ళు కలిగిన తల్లి, త్రాహి రక్షించు, సర్వకాలంలో నా మనస్సు సత్యంలో ఉండేలా అనుగ్రహించు, నన్ను శరణు అంటున్న నన్ను కరుణించు అని వేడుకుంటున్న నన్ను అభయం ఇచ్చి కాపాడు. అందుకే మే నాకు శరణం భవ, నువ్వు దిక్కవు కాపాడు. దుర్గే ఓ దుర్గా, శరణ్యే రక్షించేదానా, భక్తవత్సలే భక్తుల్ని చంటిపిల్లల్లో ఆదరించే తల్లి అని 14 శ్లోకాలలో అద్భుతంగా స్తోత్రం చేశాడు ధర్మరాజు. ఎందుకో కానీ బహుశా సినిమా వాళ్ళు అలా మారుస్తూ ఉంటారేమో. ఈయనేమో దుర్గాదేవిని మధురమైన కంఠంతో ధర్మరాజు గారు ప్రార్థిస్తే తెలుగులో నర్తనశాలలో జననీ శివకామేనని ద్రౌపదికి పెట్టారు. ఆడవాళ్ళు పడితే బాగుంటుందని అలా మార్చుంటారు. చాలా చోట్ల అలాగే మార్చేస్తారు. ఆడవాళ్ళది మగవాళ్ళకి, మగవాళ్ళకి ఆడవాళ్ళదని మార్చడం అనేది సినిమా వాళ్ళ లక్షణం. మీరు చూడండి, ద్రౌపదీదేవి పాడినటువంటి పద్యాలేమో ఎన్టీఆర్ చేత పాడించేశారు, ఘంటసాల చేత పాడించి అక్కడ కాసేపు హీరో గనక నపుంసకుని పట్టుకొచ్చారు అక్కడికి. అలాగే అసలు ధర్మరాజు పాడినటువంటి పాటేమో ద్రౌపది గంట కట్టారు. ఇలా మార్చారు నర్తనశాల వంటి సినిమాలు. అయినా అవి అపూర్వ కావ్యాలు. ఎందుకో తెలుసా, నేను చూశాను ఆ సినిమాని. దాదాపు అంటే 90% ఈ విరాట పర్వంలో ఉన్న ఘట్టాలని పెద్ద కల్పితాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు ఆయన. అప్పట్లో అలా జాగ్రత్త పడేవారు. కమలాకర కామేశ్వరరావు దర్శనంలో తప్పక చూడాలి నర్తనశాల అంటే. నిజంగా ఘంటసాల అనే ఒక మహానుభావుడే లేకపోతే ఈ విరాట పర్వంలో ఉన్న పద్యాలు ఎంత సుప్రసిద్ధికి ఎక్కుతాయండి. కొన్ని పద్యాలు అటువంటి వాళ్ళ వల్ల ఎంతో ప్రసిద్ధికి ఎక్కి మనం వాళ్ళకి ఎప్పుడూ కూడా కృతజ్ఞులమై ఉండాలి. అమ్మను అలా ప్రార్థించగానే 14 శ్లోకాల్లో 18 శ్లోకాలలో తల్లి టక్కున ప్రత్యక్షమైంది. సింహవాహనం మీద 8 చేతులతో శంఖం, చక్రం, గద, పద్మం, ధనుస్సు, అమ్ముల పొది, తామర పువ్వు, చర్మం అంటే డాలు, ఇవన్నీ పుచ్చుకుని, సంస్కృతంలో చర్మ శబ్దమునకు డాలు అని అర్థం అన్నమాట. ఇవి పుచ్చుకుని ప్రత్యక్షమయ్యింది. నాయన ధర్మరాజా, నాకు అత్యంత ప్రీతిపాత్రుడివి, నేను దుర్గని, ఈ రోజు నుంచి విజయదుర్గ అనే నామంతో నిన్ను దీవిస్తున్నాను. నీకు ఈ ఏడాది శుభమవుతుంది, ఏ కష్టము ఉండదు, కష్టాలు వచ్చినా అందులోంచి బయటపడతారు, విముక్తి పొందుతారు. సంవత్సరం పూర్తయ్యాక సకల శుభాలు వస్తాయి, నువ్వు సర్వం సహా సమ్రాట్టు అవుతావు, చక్రవర్తి అవుతావు, నీ కీర్తి మొత్తం నలుదిశలా వ్యాపిస్తుంది, సశరీరంగా స్వర్గానికి ఎడతావు అని పరిపరి విధాలుగా దీవించి నెత్తివే చేయి పెట్టి అదృశ్యరైపోయింది. అమ్మవారి దర్శనం అయ్యాక ఇంకా వాళ్ళకి విజయం తప్ప అభయం తప్ప అపజయం ఉంటుందా? అమ్మే విజయం నీకు కలుగుతుందని దీవించింది, నీకు అభయం అన్నది. నిశ్చింతగా ఇప్పుడు ధర్మరాజు గారు గుళ్ళోంచి బయటకు వచ్చాడు. ఇక మనం వేషాలు మార్చాలి కదా, ఈ వేషాలతో వెళ్ళకూడదు కదా అని వెంటనే యమధర్మరాజు గారిని, ధర్మదేవతని భక్తితో ప్రార్థించాడు. వరప్రదానం
మమ దత్తవాన్ పితా ప్రసన్నచేత వరదః ప్రజాపతి జలార్థినో మే తృషితస్య సోదర మయా ప్రయుక్త వివిశుః జలాశయం. తండ్రి, ఏనాడు నేను అరణ్యవాసంలో ఒక బ్రాహ్మణుడి అరణి కోసం నీ దగ్గరకు వస్తే జింక రూపంలో అరణిని ఎత్తుకుపోయి మళ్ళీ యక్షుడి రూపంలో మమ్మల్ని పరీక్షించి మా సోదరుల ప్రాణాలిచ్చి అడగకుండానే వరాలిచ్చావు నువ్వు. అటువంటి నీకు భక్తితో నమస్కరిస్తున్నాను. నువ్వు వరాలిచ్చే బ్రహ్మదేవుడివి, వరాలిచ్చే ధర్మమూర్తివి, సర్వకాలాలలో అభయమిచ్చి రక్షించే దైవానివి, కొండంత దిక్కువి. అందుకే నేను భక్తితో ప్రార్థిస్తున్నాను. ఈ ఏడాది మేమెవరికీ దొరకకుండా ఉంటాం అని వరమిచ్చావు. ఆ వరాన్ని నిలబెట్టు, మాకు తగిన వేషములు ప్రసాదించు అని ప్రార్థించగానే టక్కున ఆయన ఎక్కడి నుంచి తెచ్చుకోకుండానే ఆయన శరీరం మీద కాషాయ వస్త్రాలు వచ్చేసాయి. యతిగా మారిపోయాడు. చెవులకి కుండలాలు వచ్చేసాయి, చేతికి దర్భలు వచ్చాయి, రకరకాల పాచికలు, జోదమాడడానికి పనికొచ్చే పాచికలు వచ్చాయి, పంచాంగం కట్టలు కూడా వచ్చేసాయట. ఆశ్చర్యకరంగా వేదములు ఆ రోజుల్లో తాళపత్రాల కట్టలు ఉండేవి, ఆ కట్టలు వచ్చాయి. ఈ విధంగా మొత్తం మీద ఇటు శ్రౌత స్మార్త విద్యలు నేర్చుకున్న ఒకానొక యతీశ్వరుడిగా మారిపోయాడు ఆయన. గడ్డం కూడా చక్కని అందమైన గడ్డం వచ్చేసిందిట. ఒక యువకుడు ఏమిటి అకాలంలో సన్యాస దీక్ష తీసుకున్నాడు అని అందరూ అనుకునేటట్టుగా మళ్ళీ ముసలిగడ్డం కాసమా అందమైన శరీరం వచ్చిందనమాట. అపూర్వమైన శరీరంతో ఆ మహానుభావుడు చూచేవాళ్ళకి ఎంతో కాంతివంతుడై గోచరిస్తున్నాడు. ఆయనని చూడగా ఆయన ముఖంలో ఉన్న కాంతి సూర్యకాంతిలాగా ప్రకాశిస్తూ ఆకర్షిస్తుంది. అటువంటి కాంతివంతమైన శరీరం, స్వతసిద్ధమైన శరీరానికి ఈ సన్యాసి వేషం మరింత అందం ఇచ్చిందిట. అసలు మహానుభావులు ఏ వేషంలో ఉన్న అందమేది. ఈ విధంగా ఆయన అలా మారిపోగానే భీముడి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలన్నీ మాయమైపోయాయి. నల్లని వస్త్రం వచ్చింది. వంట చేసేవాళ్ళు ఎందుకో పూర్వం నల్లబట్ట కట్టేవారు. ఎందుకో తెలుసా? ఎలాగో అక్కడ మసిబొగ్గుల్లో ఆడుకోవాలి కదండి. ఆ కట్టెలు ఉంటాయి, ఆ కట్టెలతో అటు కట్టెలు మధ్య మధ్యలో రాసేసుకుంటారు, వండుతున్న చెయ్యిలా రాసేసుకుంటారు. రాసుకున్నప్పుడు నల్లబట్ట అయితే తెలియదు, తెల్లబట్ట అయితే అని మచ్చలే. అందుకని చక్కని నల్లని వస్త్రం వచ్చేసిందిట. ఆ నల్లని వస్త్రం కూడా రెపరెపలాడిపోతుందిట. చేతిలోకి ఓ పెద్ద చట్రం, ఇనప గరిటె, కరకుట్లు, మాంసం ముక్కలు కాల్చడానికి పనికొచ్చే సోలాలు, ఇంకా ఇది కాకుండా ఒక పెద్ద కత్తి, గొడ్డలి ఇవన్నీ వచ్చాయి, తాళ్ళు వచ్చాయి, నడుముకి బొడ్డుకి ఓ చిన్న చురకెత్తి వచ్చింది. మొత్తం మీద వంటవాడి వేషం ఈయనకి వచ్చేసింది. ఏ తంటా లేకుండా వంటవాడు అయిపోయాడు. అంటే వేషం వేసుకోక్కర్లా. డ్రామా ఆర్టిస్టులకు మళ్ళీ అరగంట వెనకాతల మేకప్ వేసుకోక్కర్లా. చూస్తూ ఉండగా హైదరాబాదులో రైళ్లల్లో బావయ్యోయ్ అని కొట్టి 25 రూపాయలు లక్కుంటారే అలాంటి మనిషి కింద మారిపోయాడు. మంచి విచిత్రమైన లంబకేసే భారం కూడా, పైగా జుట్టు గిట్టు అన్నీ కూడా అద్భుతం. అసలు నిజం చెప్పాలంటే ఏ నపుంసకుడు ఆయనతో సాటిరాడు, అంత గొప్పగా మారిపోయాడు ఆయన. ఆ ముక్కుకున్న నత్తు అవి చూసి ద్రౌపది తెల్లబోయి ఈజ్ హీ రియల్ మై హస్బెండ్ అనుకుంది ఆవిడ. ఆవిడకిడే బ్యాండ్ వేసాడు ఆయన, హస్బెండ్ కాదు కానీ. ఈ విధంగా తెల్లబోతుండగా మారిపోయాడు ఆయన. నకులుడు అస్యశిక్షకుడైపోయాడు. తంత్రీపాలుడనే గోపాలకుడిగా మారిపోయాడు. పశువుల్ని కట్టుకునే తాళ్ళు, కర్రలు, వీటితో పాటు మంచి తలపాగాతో కుర్రోహ కుర్రు అనుకుంటూ సహదేవుడు కూడా మారిపోయాడు. ద్రౌపది అందమైన సైరంధ్రీ జాతి స్త్రీగా మారిపోయింది. మనందరం తొలక వైపు నుంచి విరాట్ నగరానికి వెడదాం. నేను ఈ అమ్మవారి ఆలయం గుండా వెడతాను. నైరుతి దిక్కులోంచి భీముడు వచ్చుగాక, ఆగ్నేయం నుంచి అర్జునుడు వచ్చుగాక. ఆగ్నేయం శబ్దస్థానం, అందుకనే టీవీలు ఎప్పుడు కూడా ఆగ్నేయంలో పెట్టుకుంటే మంచిది. ఇళ్లల్లో ఆగ్నేయం దిక్కులో టీవీ పెట్టుకోండి. 24 గంటలు ఎలాగో చూస్తారు కదా, నేను వద్దన్నా. అంటే మీలాంటి మంచివాళ్ళు కాదు సహజంగా. అందువల్ల ఏమిటంటే శబ్దాలకి అది నిలయమని పేరు అన్నమాట. ఇలా ఏ దిక్కు నుంచి ఎవరు రావాలో అన్నీ చెప్పాడు ఆయన. ఆఖరణ అంతఃపురం వైపు నుంచి ద్రౌపది చివర ప్రవేశించుగాక, ఇక ధౌమ్యుల వారు వెళ్ళి వచ్చేదరుగాక ఆయన పంపేశాడు పురోహితుల వారిని. ఇంకా ఆయనతో పని లేదు ఇక్కడి నుంచి. ఆయన ఉంటే పాపం ఆయనకి ఇబ్బంది, వీళ్ళకి ఇబ్బంది. అందరినీ పంపేసి ముందు ధర్మరాజు గారు బయలుదేరాడు. యోగం ఎలా ఉంటుందో తెలిసినా, మహాయోగ జాతకం ఇక్కడి నుంచి మళ్ళీ కష్టంలో యోగం అంటారు, దుర్యోగంలో సుయోగం. ఏమిటి? ధర్మదేవత యొక్క అనుగ్రహం వల్ల ఆ పూట పొద్దుటే బయలు కొలువు ఇవ్వడానికి విరాటరాజు గారు బయటకు వచ్చాట. బయలు కొలువు అంటే తెలుసుగా, ప్రజల వద్దకు పాలన. అది ఆయనదనమాట విరాటరాజు గారిది. పాపం ప్రజల దగ్గరికి ఈ పూట నేను వెడతాను, ఎవరి కష్టాలు ఏమున్నాయో తెలుసుకుంటాను, వెంటనే నిర్ణయం తీసుకుంటానని ఆయన ఏం చేశాడు, నగరం బయటకు వచ్చి ఆ కుర్చీ వేయించుకున్నాడు. పెద్ద కుర్చీ, మంత్రుల్ని కూర్చోబెట్టాడు, రకరకాల ఆసనాలు వేశాడు.
ఒరే చుట్టుపక్కల ఉన్నటువంటి మన ఊళ్ళు పల్లెటూళ్ళు అన్ని చోట్ల ఉన్నటువంటి ప్రజలంతా వచ్చి ఈ పూట వాళ్ళ కష్టాలు చెప్పుకున్నాను, కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మెల్లిమెల్లిగా వస్తానమాట. మహారాజా మా ఊళ్ళో చెరువులు ఎండిపోయారు, ఒకడు బాగా తవ్వించండి, కానీ ఎవరక్కడ రేపటికల్లా ఆ చెరువు తవ్వించాలి, అందులో నీరు పెట్టాలి, అది నీ బాధ్యత. అక్కడికి నేను మళ్ళీ వచ్చి చూసేసరికి చెరువులో నీళ్లు లేకపోతే నిన్ను 3 చెరువులు నీళ్లు తాగిస్తా అని హెచ్చరించాడు. ఈ విధంగా అందరినీ ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళాడు అనమాట. దాన్ని తెలుగులో తేట తెలుగులో బయ్యలి కొలువు అంటారు. ఆ కొలువుకి వచ్చాట. సరిగ్గా ధర్మరాజు గారు గుళ్ళోంచి బయటకు వచ్చి ఆ నగరం కేసి పెడుతుంటే ఈయన బయలు కొలువుకి రావడం ఏంటి మరి? ధర్మరాజు గారు టీవీగా సన్యాసి వేషంలో ఒక విచిత్రమైనటువంటి ప్రవర్తనతో మధ్య మధ్యలో వేదమంత్రాలు చదువుకుంటూ ఓం భద్రం కర్ణే విశృణుయామ దేవా అనుకుంటూ వస్తున్నట్ట మంచి కంఠంతో. ఎంతలో చూచాడు విరాటరాజు గారు. ఆపండి కాసేపు, ఈ ప్రజల యొక్క కంప్లైంట్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, ఒక క్షణం తర్వాత పరిశీలిస్తాను. ఆ నడిచి వస్తున్న మహాత్ముడెవడు? ఆహా, కాషాయ వస్త్ర మాత్రేణ యతి పూజ్యో నసంశయ అని ధర్మశాస్త్రం చెబుతోంది. అంటే ఏమిటో తెలుసా? కాషాయ వస్త్రం ధరించిన వెంటనే ఆ వ్యక్తి ఎవరో ఏమిటి అనకుండా ఆయనకి నమస్కారం చేయాలి. యతి కాషాయ వస్త్రం ధరించినంత మాత్రం చేతనే పూజ్యుడు. ఇంక వేరే నువ్వు సబ్జెక్ట్ కూడా అడగద్దు. నువ్వు చదువుకున్నావా లేదా, నీది ఏ పీఠం, ఇవి అడక్కో. ఎందుకంటే అతడు కాషాయం ధరించాడు, ఆ వస్త్రానికి విలువ ఇవ్వాలన్నారు. అలా కాషాయ వస్త్రం ధరించిన మహాత్ముడు ఎవరు ఆయన? పైగా ఆ ముఖంలో సూర్యకాంతి ధగ ధగ కొట్ట వచ్చినట్టు కనపడుతోంది. ఆ జుట్టు, ఆ కట్టు, ఆ కుండలాలు, ఆ చేతిలో ఉన్న పంచాంగం కట్టలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంద్రుడో చంద్రుడో ఉపేంద్రుడో లేక ధర్మరాజు ఈ మారువేషంలో వస్తున్నారు. ఇక్కడ ధర్మరాజు అంటే ఈ ధర్మరాజు కాదు, యమధర్మరాజు అనమాట. ఎవరో మారువేషంలో వస్తున్నారు, సామాన్యుడు కాదు ఇతడు. ఆహా, ఏం మహానుభావుడు, ఏం మహానుభావుడు అనుకుని టక్కన లేచి అతన్ని ఎదురు వెళ్ళి తీసుకొచ్చి ఆసనమిచ్చి కూర్చోబెట్టాడు. చూసారా, ఆ ముఖంలో ఉన్న వర్చస్సు ఆయన్ని ఆకర్షించింది. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని అందుకన్నారు. ఆ మనిషిని చూడగానే అంత గౌరవం కలిగింది. ఒక రాజుగారు లేచి వెళ్ళి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. దాంతోపాటు ఆయన యొక్క మంత్రులు అందరూ లేచి వినయంగా నమస్కరించారు. అంటే ఇంగితజ్ఞుడు విరాటరాజు గారు, గొప్ప సంస్కారి అన్నమాట. ఆ తర్వాత సేవ చేసి ఆయనకి తాంబూలం ఇచ్చి పుష్పాలు అవి ఇచ్చి గౌరవించి, మహాత్మా నిన్ను చూస్తే నాకు చాలా గౌరవం కలుగుతోంది. ఏ రాజ్యం వాడివి, నీ పేరేమిటి, నన్ను అనుగ్రహించడానికి ఇక్కడికి వచ్చిన మహాత్ముడివిలా ఉన్నావు, నీకేం కావాలో కోరుకో అన్నట్ట. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఉన్న రూప పలుకు అన్నరు లెక్కడ కలరు, తోచినట్లు పలుకు పలుకనైన చందమయ్యే, అంతియ కాకంత పట్టి చూడగలరే ఎట్టివారు. ఓ మహారాజా, ఉన్నది ఉన్నట్లుగా ఈ సృష్టిలో ఎలా చెప్పగలం? నువ్వు నన్ను సత్యం చెప్పు, నువ్వు ఎవరెవరు అడిగావు. ఏం చెప్పగలను? నేనంటే ఎవడిని, నేనెవడినో నాకేం తెలుసు. ఉన్నది ఉన్నట్టుగా ఎవడు పలకగలడు? ఏదో ఆ సమయంలో తనకి తోచిన సమాధానం చెప్పడం ఈ లోకంలో అందరికీ పరిపాటి. ఒకవేళ చెబుదామన్నా ఏమని చెబుతాను? నేనెవడిని, నా పేరేమిటి? వేదాంత రహస్యాలతో ఆలోచిస్తే మనిషికి పేరేముంది, వాడికి ఒక జాతి ఏముంది, మతం ఏమున్నది, ఆత్మకి పేర్లు ఎక్కడుంటాయి? అందుకని ఏదో తోచినట్టు ఎవడైనా మాట్లాడతాడు, సత్యం పలకలేడు. బ్రహ్మసత్యం అనాలి తప్ప తానెవడో సత్యం చెప్పలేడు ఎవడు. ఎంత టెక్నిక్గా చెప్పాడు చూసారా? నేను అబద్ధం ఆడతాను అని అనకుండా ఉన్నదన్నట్టు ఏం చెబుతాం? నేను ఎవడనో నాకే తెలియదు. ఒకవేళ ఏదన్నా చెప్పినా వాడు చెప్పింది నిజమా కాదా అని ఎవడన్నా పట్టి చూడగలడా? ఉదాహరణకి నేను ఏదో పేరు చెప్పాను, అవునో కాదో నువ్వు మాత్రం ఏం పరిశోధిస్తావు? పక్కవాడిని అవునా కాదో చూడమంటావు. వాడేమంటాడు పరిశీలించి, ఏమోనండి వాడి పేరు ఇదేనేమో అంటాడు. ఆ రకంగా నాకు ఆధార్ కార్డు ఇస్తావు. ప్రస్తుతానికి నేను నిరాధారుణ్ణి. ఇంకా నా శరీరం గురించి నువ్వు అడిగావు ఏమని? నానా విధభూతమయము మేను అతి చెంచలము మనము మెయ్యి కొని నెక్కంబేనరునకు చెల్లింపంగా నగు సత్యంబు నడపు క్రమమట్లుండెన్. ఈ శరీరం నానావిధ భూతమయం, అనేక భూతాలకి నిలయం. అంటే అర్థం ఏంటి? సన్యాసి భాషలో పంచభూతాత్మకం, పాంచభౌతికం ఈ శరీరం. అగ్ని, వాయువు, జలం, ఆకాశం, భూమి, ఈ పంచభూతములతో మన శరీరం ఏర్పడింది. అందుకే మన శరీరాన్ని పాంచభౌతికం అంటారు. ఎంత టెక్నిక్గా చెప్పాడండి. అనేక భూతాలకి నిలయం ఈ శరీరం. ఈ భూతములు లోపల ఉన్నంత వరకు మాట్లాడతాడు, తింటాడు, ఏవో పనులు చేస్తాడు. ఈ భూతములు దేని దారినవి తప్పుకుంటే వీడు ఇంకో చోటకి తప్పుకుంటాడు. ఆ తర్వాత వీడి తిప్పలు ఎవరికీ ఉండవు, వీడికి ఏ పొట్ట తిప్పలు ఉండవు. ఇంకా ఈ శరీరం
నానాభూతమయమైతే మనస్సు అతి చంచలం. ఈ మనస్సు నిలకడగా ఉండదు, క్షణం ఒక చోట ఉండనివ్వదు మనిషిని. అందుకే మానవుడు భూమి మీద నిజం చెప్పలేడు. సత్యం నడపడం అంటే యథాశక్తిగా వాడికి తోచినట్టు శాస్త్రాన్ని అనుసరించి నడపడమే తప్ప సత్యం అంటే ఇది అని ఎవరూ నిర్వహించలేరు. దానిని నిర్వచించే శక్తి ఎవరికీ లేదు. ఒకప్పుడు నేను ధర్మరాజు గారి దగ్గర కొలువులో ఉండేవాడిని. ధర్మరాజు గారికి నాకు ప్రాణం. అసలు ధర్మరాజే నేనే ధర్మరాజు అన్నట్టుగా నడిచాం. ఏం లాభం? నాకు కొంతమంది శత్రువులు తయారై నన్ను జోదంలో ఓడించి నా పెళ్ళాన్ని బలాత్కారంగా జుట్టుబొచ్చుకు లాగారు, నా సంపదలు లాక్కున్నారు. దాంతో నాకు సిగ్గేసింది. సరిగ్గా నా కర్మగాలి అప్పుడే ధర్మరాజు గారు కూడా జోదంలో ఓడిపోయి అడవుల పాలయ్యాడు. నన్ను పోషించిన ఆ మహానుభావుడు దిక్కు లేకుండా పోవటం వల్ల నేను దిక్కు కోసం మరో దిక్కుకు వచ్చాను. నా అదృష్టవశాత్తు దేవుడు నీ దిక్కు నాకు చూపించాడు. నువ్వు నాకు దిక్కై ఈ ఏడాది రక్షిస్తే నేను సంతోషిస్తాను. 1 సంవత్సర కాలం పరమ పవిత్రమైన యతివ్రతం నేను నిర్వహించాలనుకుంటున్నాను. బ్రహ్మచర్య దీక్షతో యతివ్రతం 1 ఏడాది పాటు నేను నిర్వహించాలని నిశ్చయించుకున్నాను. ఈ రోజు మొదలుకొని 1 ఏడాది పాటు నువ్వు ఆశ్రయం ఇస్తే నీ దగ్గర ఆ వ్రతాన్ని నిర్వహిస్తాను. దయతో నాకు కొలువిస్తావా అన్నాడు. ఆయన నవ్వి, ఏడాది వ్రతమేనా నీకింత చేసి? మహాత్మా, నీకు ఒక రహస్యం చెబుతా విను. నిన్ను చూడగానే నా మనస్సు ఎందుకో నిన్ను కౌగిలించుకోవాలని, నిన్ను గౌరవించాలని ఉవ్విళ్ళు ఊరిపోతోంది. నేను నా రాజ్యం ఇచ్చేస్తాను నీకు కావాలంటే. నన్ను నీ సేవకుడిగా చేసుకుని ఈ రాజ్యాన్ని ఎలుకో. నా రాజ్యం నీకు ఇద్దామని నేను అనుకుంటూ ఉంటే, లేదా నువ్వు అడిగితే పెద్ద పెద్ద భవనాలు, సంపదలు, దాసదాసీ జనం ఇవ్వాలని నేను అనుకుంటూ ఉంటే, నువ్వు ఏడాది సన్యాసి కింద ఉంటాను, నియమంతో ఉంటాను, నేల మీదే పడుకుంటానంటావేమిటయ్యా? నా మాట విను. నా రాజ్యమైనా తీసుకో, లేదా మా దగ్గర మంచి కొలువులు అయినా ఉండంటే మంచి ఉద్యోగం అయినా చెయ్యి అనగానే పక్కపక్కనవ్వైనా, అయ్యా నాకు ఈ రాజ్యాలు ఎందుకు? సన్యాసిని. ఏడాది పాటు హవిష్యాన్నం తింటాను. యజ్ఞమునకు ఉపయోగించగా మిగిలిన అన్నమే తింటాను. యజ్ఞం కోసం చెరువుని తయారు చేస్తారు. ఆ పూర్వ పాయసం కొంత హుతం అయిపోయాక, అంటే యజ్ఞంలో వేశాక మిగిలింది ఉంటుందే, అది మాత్రమే తింటాను. నేల మీద చాప వేసుకుని దర్భ మీదే పడుకుంటాను. దర్భలతో తయారు చేసిన చాప మీదే పడుకుంటాను. నాకు భోగాలు వద్దేమొద్దు. నీవు నన్ను అనుగ్రహించాలనుకుంటే 1 ఏడాది పాటు నియమంతో బ్రతకడానికి నాకు అవకాశం ఇస్తే చాలు అనగానే, నీ వంటి ఉత్తముడు ఏది కోరినా ఇస్తాను, నీ ఇష్టం. కాకపోతే నీ దగ్గర పాచికలు ఉన్నాయి, నాకు సరదా జోదం, మధ్య మధ్యలో సరదా కోసం ఆడదామే అన్నట్ట. ఓ, అసలు నా ఉద్దేశం కూడా అదే అన్నాడు ఈయన. ఇక్కడ ఇద్దరు కుదిరిందండి ఫ్రెండ్షిప్. విరాట్ రాజు గారికి పాచికలు ఇష్టం. అసలు ఎంత అద్భుతం అంటే ఆ ఘట్టం. ఎవరిష్టాలు వాళ్ళవి. అసలు ఆ పాచికలు చేస్తూ ఉండడం వల్లే విరాట్ రాజు గారు ఈయనకి వెంటనే ఉద్యోగం ఇచ్చేశాడు, వారు మాట్లాడకుండా. ఒక్కొక్కప్పుడు అవి కూడా ఉపయోగపడతాయి. మొత్తం మీద నాతో సరదాగా జోదం వాడంటే అలాగే ఆడతానన్నాడు ఆయన. కాకపోతే మహారాజా, పెద్ద పెద్ద పందాలు మాత్రం నా దగ్గర వాడకండే అన్నాడు ఈయన. పెద్ద పెద్ద పందాలు చిన్న చిన్న పూలదండలు, చిన్న చిన్న ఏనుగులు, ఇలాంటి వాటిని వాడదాం అన్నట్టు. ఇక్కడికి ఇదిలా ఉండగా ఆగ్నేయం దిక్కు నుంచి భీమసేనుడు రావడం మొదలెట్టాడు. ఆయన ఎలా వస్తున్నాడు? మంచి అద్భుతమైన బలిష్టమైన వజ్రం వంటి శరీరంతో. అన్నగారికి ఉద్యోగం వచ్చేసింది, శుభం. ఇక ఇప్పుడు తమ్ముడు గారు చేరాలి. అన్నగారు వచ్చిన వైపు కాకుండా మరొక వైపు నుంచి ఆ వచ్చేది కూడా వంటలవాడు కనుక వంటల దిక్కు నుంచే రావడం మొదలెట్టాడు అనమాట. వస్తూ వస్తూ ఆ బలిష్టమైన శరీరానికి కింద నుంచి వేళ్లాడుతున్న నల్లని వస్త్రం, ఆ వస్త్రానికి కాస్త మసి పూసుకుని చేతిలో చంకలోను వట్రువమైనటువంటి గుండ్రంగా ఉండేటటువంటి ఒక పెద్ద చట్రం, ఒక గరిటె, తర్వాత కట్టెలు కట్టే తాడు, ఓ చొరకత్తి బొడ్లో దోపుకొని, ఇంకో ఖడ్గం, కొన్ని సోలాలు, ఇవేమో మరో సంఖలో పెట్టుకుని టిక్ టక్ టక్ అని టీవీగా నడిచొస్తుంటే ఏం మదించిన ఏనుగు వచ్చినట్టు వస్తున్నట్టే. చురుకైన శరీరం, సన్నని నడుము, అపూర్వమైన సౌందర్యమైన బంగారపు రంగులో ఉంటాడు భీముడు కూడా. భీముడు కూడా చాలా అందంగా ఉంటాడండి, ఇంచుమించుగా అలాగే బంగారపు రంగులో ఉంటాడు ఆయన. అందువల్ల ఆయన వస్తూ ఉంటే చూసేవాళ్ళు అలా ఉండిపోయారు ఆ సౌందర్యాన్ని చూసి. ఇంతలో విరాటరాజు అన్నాడు, ఇవాళ ఎంత అద్భుతమైన రోజు అండి. ఒక మహానుభావుడు దర్శనమిచ్చాడు. ఈ మహానుభావుడు మన దగ్గర 1 ఏడాది ఉంటానంటున్నాడు. ఇంతలో మరో పురుషుడు వస్తున్నాడు. చూచారా? ఆయన్ని చూస్తూ ఉంటే ఇంద్రుడో, వాయుదేవుడో, లేక మరి ఎవడైనా దిక్పాలకుడో మారువేషంలో వచ్చినట్టుగా ఉంది. ఆ గిరజాల జుట్టు, ఆ బంగారు కాంతి, ఆ నల్లని బట్ట, ఆ బట్ట మాసిపోయిన బట్ట కట్టుకుని అంత అందంగా ఉన్నాడు. ఇతడు పట్టుబట్ట కడితే ఇంకెలా ఉంటాడో. నా అనుమానం, ఇతడు గజసైన్యాన్ని అదుపులో పెట్టే వీరుడు అయి ఉండాలి. నిజంగా అది నిజమే. ఇటువంటి వీరుడు అడగాలే కానీ
నా రాజ్యంలో సేనాధిపతి పదవి వీడికి ఇచ్చేస్తాను, ఇంకా కోరుకుంటే నా సంపదలన్నీ వీడి పరం చేస్తాను అంటూ ఉండగా ఆయన వచ్చి మొరటువాడిలాగా, ఇక్కడ వంటలవాడు కదా అందుకని కొంచెం మొరటుగానే దండవనే అన్నట్టు ఇలాగా 2 చేతులు పెట్టి. ఈ మనిషి ఎంత అందంగా ఉన్నాడు, గొంతేమిటి ఇలా ఉంది, ఆ భాష ఏమిటి అనుకుని తెల్లబోయి, అయ్యా నా కోసం భాష మార్చారా అన్నాడు ఆయన. లేదా నేను ఎప్పుడు ఇలాగే మాట్లాడతా అన్నాడు ఆయన. అంటే కొంచెం కావాలని పామర భాషలో మాట్లాడాడు. వంటవాళ్ళు అలాగే మాట్లాడాలా, వంటవాళ్ళలో మాత్రం పండితులు ఉంటారా, ఏదో ఆయన కావాలని అలా నటించాడు. మహాత్మా తమరెవరు అన్నట్ట. ఏం చెప్పమంటారండి, నేను ఒకప్పుడు భీమసేనుడి దగ్గర ధర్మరాజు గారి కొలువులోనూ పనిచేశాను. ఆ రోజుల్లోనే వంట చేస్తుంటే ఆ మహానుభావుడు ఆ ధర్మరాజు గారు నా వంటని మెచ్చుకుని తెగ తినేసేవాడు. ఇంకా భీముడు అంటారా, ఇక నా వంట తప్ప మరొకరి వంట రుచి చూసేవాడు కాదు. భీముడు అయితే ద్రౌపది వంట లేక నా వంట ఎక్కువ తినేవాడు, వంట వాళ్ళ వంట కంటే. కాలం కలిసిరాక మా మహారాజు ఇలా మధ్యలో చేయి చూపిస్తూ అనమాట. మా మహారాజు ధర్మరాజు గారు జోదమాడి పాపం సోదరులందరినీ అడవి పాలు చేశాడు. దిక్కులేక వాళ్ళంతా అడవులకు పోయారు. మేము కూడా ఉద్యోగాలు పోయి ఎవరు ఉద్యోగం ఇస్తారని అక్కడ కొంతకాలం ఇక్కడ కొంతకాలం ఉద్యోగాలు చేసి ఏ ఉద్యోగంలోనూ నిలకడగా లేక చివరికి కొన్ని చోట్ల మరీ బొత్తిగా తోటకూర బెండకాయ ముక్కలే కొయ్యమంటూ ఉంటుంది, కొయ్యలేక నీ దగ్గర ఉద్యోగం ఇస్తావేమో అని వెతుక్కుంటూ వచ్చాను. నా అదృష్టవశాత్తు నువ్వు ఉన్నావు. నన్ను గనక వంటల వాడిని చేసావంటే నా వంటలు రుచి చూపిస్తాను, నా వంట రుచి చూసిన వాడు ఇంకో చోటకి. అందులో నేను మిరపకాయ బజ్జీ వేసానంటే, ఓరి బాబు పులిహార చేశానంటే, అన్నిటికీ దద్దోజనం కట్టుబంగలు ఇవన్నీ నేను చేశానంటే అందరూ గిజగిజలాడిపోతారు. అసలు ఓ రోజు పులిహార మళ్ళీ ఇక్కడ చేయించండి బాగాను, ఈ మాయదారి పులిహార కాదు కానీ శుభ్రంగా చేస్తానని అడిగిన. అనగానే ఇదేమిటయ్యా, నా గజ సైన్యానికి నేను అధ్యక్షుడు చేద్దామనుకున్నాను, నీ భుజములు చూస్తే గదాయుద్ధంలో ఆరితేరినట్టు అనిపిస్తున్నావు, నా ఏనుగుల సైన్యానికి అధిపతిగా ఉండకూడదా అంటే అబ్బే అని మొరకుగా, ఇక్కడ తిక్కనగారు అనువాదంలో కూడా అనమాట, చాలా మొరటాడు అని మూతి తిప్పి అడ్డంగా తిప్పుతాడే అలా మొరటుగా తిప్పి, నాకు యుద్ధాలు ఎక్కడొచ్చండి, ఆ యుద్ధాలు నేను చేయలేను, నాకు ప్రసిద్ధమైనది వంట, నన్ను వంటలవాణి చేస్తే మీ దగ్గర ఉంటా, లేదా మీకు కుదరదా ఇంకో చోట ఉద్యోగం చూసుకుంటాను, నాకేంటండి గరిటి తిప్పుకు బతికేవాడిని, 4 అరటికాయలు కోసుకుని గరిటి తిప్పే శుభ్రంగా బతికేసి పోయేవాడిని, నాకెందుకు ఎక్కడ ఉద్యోగం వచ్చినా ఒకటి అనగానే వద్దొద్దు నువ్వు వెళ్ళిపోకు, నిన్ను చూస్తే నిన్ను నా కొలువులోనే ఉద్యోగం ఇచ్చి ఉంచుకోవాలని నా కోరిక, నీకు ఇష్టమైతే గజ సైన్యంలో ఉండి, ఇష్టం లేకపోతే వంటింట్లోకి వెళ్ళు, ఎవడక్కడ ఈ రోజు నుంచి ఈయన్ని నూతన మహానస గృహాధ్యక్షుడిని చేస్తున్నాను, ఇతడే ఈ రోజు నుంచి వంటలశాలకి అధిపతి, ఏకంగా అధ్యక్షుడు ప్రెసిడెంట్ గారు ఈయన, తక్కిన వాళ్ళు ఈయనకి సాయం చేయండి అని క్షణాల మీద ఈయన ఏకంగా చిన్న వంటలవాడు కదట ఏకంగా సోపాధ్యక్షుడిని చేసేసాడు. యోగం ఉంటే అలా ఉంటుంది, ఏమీ ఎక్కర్ లేకుండా డైరెక్ట్గా క్రికెట్ ఆడుకుంటున్న వాడిని తీసుకొచ్చి మనకు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇవ్వడంలా, ఆ రకంగా భీమసేనుడి యోగం అక్కడ బాగున్నది, సోపాధ్యక్షుడు అయిపోయాడు. కాకపోతే ఆయన అర్హుడు, అక్కడికి అది అయ్యింది. ఇక ఇది అయిన తర్వాత క్రమంగా మరి కాసేపటికి ఒయ్యారముగా నడుచుకుంటూ అక్కడికి అర్జునుడు పేడి రూపంలో వచ్చాడు. రాగానే ఏమిటి చిత్రం, ఎంతో అందమైన శరీరం కనబడుతోంది, జుట్టు చాలా భారంగా ఉంది, చేతులు చూస్తే పొడుగ్గా ఆజానుబాహుళ్లా కనబడుతున్నాడు ఆయన. అటువంటి వీరుడు పూస్త్వాకారం లేకుండా నపుంసక రూపంలో వస్తున్నాడు. ఇతడెవడై ఉంటాడో అనుకుంటూ ఉండగా వయ్యారంగా నమస్కారం అండి అన్నట్టు ఇలా పక్కకి పెట్టాను. ఆ తిప్పుకోవడంలో కూడా అసలు నపుంసకులు కూడా అంతలా తిప్పుకోరనమాట. చక్కగా మహారాజా సభకి నమస్కారం అన్నాడు ఆయన. ఇలా సభకి నమస్కరించగానే ఏమిటయ్యా ఈ రూపం, నిజం చెప్పు, నువ్వు పుంస్తంతో ఉన్నవాడివే, నపుంసక రూపంలో నటిస్తున్నావు కదా, ఏ నాటకంలో నుంచి వచ్చావు, నువ్వు అడిగితే నా రాజ్యం ఇచ్చేస్తానని అడిగిన. అంటే నీకు తెలియకుండానే ఆ అవతల వాళ్ళ మీద గౌరవం కలుగుతుందన్నమాట. అప్పుడు ఆయన అన్నాడు, నాకు రాజ్యం ఏం చేసుకుంటానయ్యా, నేను రాజ్యమా మాయిదారిది, ఆడవాళ్ళు కనపడినా మగవాళ్ళు కనపడినా ఆమడ దూరం పరిగెత్తుకుపోతాను నేను. ప్రజలను అప్పుడప్పుడు నెత్తి మీద కొట్టి ఆశీర్వదించి డబ్బులు పుచ్చుకునే జాతి మాది. ఆడుదనంబు నెక్కమున కారసి చూచిన లేదు, పుంస్త్వము పోడిమి తప్పియున్నది, నపుంసక జన్మం అవశ్య భోగ్యమై, వాడిమి కల్గు శాపమున వచ్చే పురాకృత కర్మ భావ్యమెవ్వాడును నేర్చునే, తొలగవైవగ ఓర్వక పోవచ్చునే. నిజానికి నేను ఆడదనం ఉన్నవాడిని కాదు, అంటే ఆడదాన్ని పూర్తిగా కాదు. పుంస్త్వము పోడిమి తప్పి ఉన్నది, మొగతనము లేదు. నా కర్మగాలి మొగతనం పోయింది, ఆడతనం రాలేదు. నపుంసక జన్మ అనుభవించవలసి వచ్చి ఇలా ఈ నపుంసకుడిగా మారాను. నేను ఎప్పుడో ఒక పొరపాటు చేశాను.
పాత కర్మ ఏదో ఉన్నది. నా పురాకృత పాప కర్మ పరిపాకం వల్ల శాపం తగిలి ఈ నపుంసక జన్మ వచ్చింది. ఎంత గొప్పవాడైనా తాను చేసుకున్న కర్మను అనుభవించక తప్పదు, అవశ్యం అనుభోక్తవ్యమని మళ్ళీ చెప్పాడనమాట. కృతం కర్మ శుభాశుభం అవశ్యం అనుభోక్తవ్యం. తాను చేసిన మంచి కాని చెడ్డ కాని ఎవడైనా అనుభవించక తప్పదు. నేనేదో పొరపాటు చేశాను, ఆ పొరపాటు కర్మ ఈ నపుంసక రూపంలో నన్ను పట్టి పీడిస్తోంది. కాబట్టి నువ్వు అన్నట్టుగా నేను రాజ్యంలో ఏ విధమైన పనులు తక్కిన పనులు చేయలేను. నువ్వు ఏదైనా రాజ్యం ఇస్తే పరిపాలించే శక్తి నాకు లేదు. ఈ ఏనుగులు ఈ గుర్రాలు ఇటువంటి వాటి జోలికి నేను వెళ్ళలేను. నేను చేయగలిగే పని ఏమిటంటే గాయామి నృత్యాం యథవాదయామి భద్రాస్మి నృత్యే కుశలోస్మి గీతే. గాయామి పాట పాడతాను, చక్కగా పాడతాను. నాకు మంచి గొంతు ఇచ్చాడు కాబట్టి పాడగలను. నృత్యామి నృత్యం చేయగలను, వాద్యాలు వాయించగలను, మధ్యలో వాయించగలను, హార్మోని వాయించగలను, ఏముంటే అవన్నీ వాయించగలను. రకరకాల గీతములతో నృత్యాలతో గీతాలతో అన్నిటితో నిన్ను నీ కొలువుని ఆనందపెడతాను. నీ కూతుళ్ళుంటే వాళ్ళకి నృత్యం నేర్పుతాను. డైరెక్ట్గా ఉత్తరాయణ పేరు చెప్పలా, అన్నీ తెలుసున్నా సరే. అది నీకెలా తెలుసు అంటాడు కదా రాజుగారు. అందుకని నీకు కూతుళ్ళు ఉంటే నేర్పుతాను. ఇంకా మగవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఆడేమిటి మగేమిటి, నృత్యం ఎవరైనా నేర్చుకోవచ్చు, సంగీతం ఎవరైనా నేర్చుకోవచ్చు. కావాలంటే మీరు నన్ను వాటికి వినియోగించుకోండి అనగానే విరాటరాజు గారు అంత తేలిగ్గా లొంగుతాడా, ఎవరక్కడ అని కొంతమంది ఆడవాళ్ళని పిలిచి వీడు నపుంసకుడవునో కాదో పరీక్షించండి పక్కకి తీసుకెళ్ళానట. ఇప్పుడు ఎందుకంటే అంతఃపుర స్త్రీలని ఈయన దగ్గరికి పంపాలి. పంపుతున్నప్పుడు వీడు మారువేషం వేసుకొచ్చిన మగాడైతే అంతఃపుర మర్యాదకి భంగం కదా. రాజులు అంత జాగ్రత్త తీసుకునేవారు. ఎవరిని పడితే వాడిని సిటిజన్షిప్ ఇచ్చేయకూడదు, ఆధార్ కార్డు ఇచ్చేయకూడదు, చాలా పరిశీలించాలి. వాడు ఆధార్ కార్డు కోసం వస్తే పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చేసినట్టుగా ఇచ్చేస్తామా? ఎంతమంది పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, బెంగాల్ వాళ్ళు దొంగ నోట్లు వీటితో అట్టకట్టు అయిపోతుంది, అల్లకల్లోలం అయిపోతుంది. ఎంతోమంది గూఢచారులు చెబుతున్నారు ఈ దేశానికి భద్రత లేదని. అటువంటి స్థితిలో చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎవడైనా సిటిజన్షిప్ కోసం ఒక అప్లికేషన్ పెడితే వీడు అవునా కాదా అని చూడాలి. ఆ రోజులో అంత జాగ్రత్తగా చూశాడు ఆయన. వీడిని పరిశీలించన్నారు కానీ వాళ్ళు రకరకాలుగా పరీక్షించి సందేహము లేదు ఈతడు నపుంసకుడే, అందువల్ల మారువేషం వేసుకుని ఎంత ప్రమాదం ఆలోచించండి. అతడు ఊర్వశీ శాపం వల్ల నిజంగా నపుంసకుడు అయ్యాడు కాబట్టి ఆ పరిశీలనలో నిగ్గు తేలింది. అప్పుడు సంతోషించి ఇలా అనుకోకు, ఏమి అనుకోకు నిన్ను పరిశీలించినందుకు. ఎందుకంటే నాకు ఒక కూతురున్నది, ఆ కూతురిని తన చెలికత్తెలతో పాటు నీకు శిష్యురాలుగా ఇచ్చి ఆవిడకి సంగీతం, సాహిత్యం, నృత్యం నీ ద్వారా నేర్పించాలని నేను అనుకున్నాను. నువ్వు నిజంగా పురుషుడివో స్త్రీవో నపుంసకుడివో పరిశీలించకుండా అమ్మాయిని అప్పగించడం మాంతఃపుర మర్యాదకి భంగం. అది న్యాయం కాదు. అందుకే నేను పరీక్షించాను. ఆ పరీక్షలో నువ్వు నెగ్గావు. ఇప్పుడు నేను వినయంగా నిన్ను క్షమించమని కోరి నీకు దక్షిణ ఇప్పిస్తాను అని తన కూతుర్ని పిలిపించాడు. ఏమి సౌందర్యవతి! నేల మీద నడుస్తూ ఉంటే ఆవిడ అరికాళ్ళ నుంచి వచ్చేటటువంటి ఎర్రని కాంతితో నేలంతా పద్మరాగములు పరిచినట్టుందిట. అడుగులను నుగాంతి నయ్యడ పద్మరాగం బుల కరణి కొమరు మిగుల అంటాడు తిక్కన గారు. అదంతా నేల. ఆ నేల మార్బుల్స్ పరచబడినటువంటి నేల. అంటే చలువ రాళ్ళు వేశారు, తెల్లని రాళ్ళు. ఆ తెల్లని రాళ్ల మీద విరాటరాజు గారి కూతురు నవయౌవనవతి అయిన ఉత్తర నడుస్తోంది. నడుస్తున్నప్పుడు ఎలా ఉందిట, ఆవిడ ఎక్కడ కాలు పెడితే అక్కడ తెల్లగా ఉన్న ఆ చలువరాయి పద్మరాగమణుల్లో మారిపోతుందిట. ఎలా మారింది అంటే ఆవిడ అరికాలు ఎర్రగా తామర పువ్వులాగా, ఒక పద్మరాగంలాగా, పద్మరాగం అంటే కెంపు అనమాట, కెంపుల్లో ఎర్రగా ఉందనమాట. ఈ ఎర్రని కాంతి ఆ తెల్లని నేల మీద పడి ఆ నేల కూడా అలా మారిపోయిందంటే ఆలోచించండి. అంత అద్భుతమైన సుకుమారమైన పాదం అది, అంత ఎర్రని పాదాలు. అటువంటి స్త్రీలు ఉంటారా అంటే ఉంటారు. నేను చూశాను కాబట్టి చెబుతున్నాను. నేను చాలా కాలం క్రితం 1998లో ప్రయాగలో స్నానం చేయడానికి వెళ్ళాను. గంగా యమున సంగమం బడిగా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ కాలంలో గంగానది తెగలేచిపోయింది. మేము వెళ్ళినప్పుడు దీపావళికి వెళ్ళాము. అప్పుడు అక్కడ కాశీఖండం చెప్పాను. 1998 అంటే ఇంచుమించుగా 20 ఏళ్ళు అయిపోతుందన్నమాట. అప్పుడు నిజం చెప్పాలంటే మొత్తం ఆ దశాశ్వమేధ ఘట్టమంతా మునిగిపోయింది, రేవంతా మునిగిపోయింది, అంత ఎత్తు వచ్చేసిందండి నీరు. అటువంటి వరదలో వెళ్ళామన్నమాట. ఆ సమయంలో ప్రయాగంతా ఆల్మోస్ట్ ఆల్ మునిగిపోయే ఉంది. అందుకని పడవలు చాలా ఒత్తుగా పెట్టారు. స్నానానికి గడుతుంటే ఒక ఆవిడ వచ్చిందండి, వినయంగా నమస్కరించి
ఆ సంకల్ప బతాయి అంటే నన్ను సంకల్పం చెప్పమంది ఆవిడకి ఏం గౌరవం కలిగిందో తెలియదు. నేను 98 అంటే 20 ఏళ్ల క్రితం అప్పుడు ఎలా ఉండేవాడో ఆలోచించండి. అప్పుడు నా చేత సంకల్పం చెప్పించుకుంటూ ఉంటే ఆవిడ చేతిలో ఆచమనానికి నీళ్లు పోస్తుంటే అవి చేతుల పద్మరాగములు అనే మాట సత్యం. అప్పుడు అర్థమైంది నాకు, రాజస్థాన్ నుంచి వచ్చింది ఆవిడ. రాజపుత్రులు ఉంటారు కదా, రాజపూట్స్, ఆ రసపుత్ర స్త్రీ. ఈ కాలంలో కూడా అటువంటి సుందరీమణులు ఉన్నారంటే అరికాళ్ళు తామర పువ్వుల్లా, చేతులు తామర పువ్వుల్లో ఎర్రగా ఉన్నాయంటే అసలు ఆవిడని చూస్తే ద్రౌపదీదేవియో లక్ష్మీదేవియో వచ్చినట్టు పూజ్యభావం కలుగుతోంది. అంటే ఎంత సౌందర్యవతి అయినా దుర్బుద్ధి పుట్టిందంటే వాడు కీచకుడు, దరిద్రుడు. మనలాంటి వాళ్ళకి పవిత్ర భావం కలుగుతుంది. ఇప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి కనపడితే మనం ఆవిడకి తల్లిని దండం పెడతామా, లేకపోతే కామవాంఛతో చూస్తామా? అమ్మవారు పార్వతి కనపడితే జగన్మాత అని పాదాల మీద పడతామా, లేక రావణాసురులా పిచ్చ కోరికలు కోరతామా? అటువంటి స్త్రీమూర్తిని ఆ రోజు నాకు అలా అమ్మవారిలో దర్శనమిచ్చింది. అందువల్ల ఇందులో తిక్కన గారు రాసినటువంటిది, ఇటు వ్యాసుడు రాసినది ఈ భారతంలో సత్యం. అంత సుందరీమణి వయ్యారంగా నడుస్తూ ఉంటే ముద్దు ముద్దుగా చిలుకలా పలుకుతూ దగ్గరికి రాగానే ఆయన, ఇదిగో ఈయన మీ గురువు గారు, దండం పెట్టు, ఈ దక్షిణ ఇయ్యి అని ఇన్ని బంగారు కాసులు దక్షిణగా కూతురు చేత ఇప్పించాడు. ఆచార్యుడికి నమస్కారం చేయించాడు. ఆ తర్వాత ఇదిగో ఈ అమ్మాయిని నీ చేతిలో పెట్టానన్న నిశ్చింతగా చేతిలో పెట్టాడు. ఈమెతో పాటు ఈ 500 మంది చెలికెత్తెలు ఉన్నారు, వీళ్ళంతా ఉత్తమ జాతి స్త్రీలు, వీళ్ళందరినీ నీకు అప్పగించాను, వీళ్ళకి నాట్యంలో శిక్షణ ఇప్పించు. బాల కేళిమీది భరము క్రమంబున విడువ కళలయందు వేడ్క సొనిపి నయముతోడ వర్తనంబుల శిక్షింపు నెలతకేడు గడయు నీవ కాదే. ఈ పిల్ల, చిన్నపిల్ల, ఇంత చేసి 16 సంవత్సరములు నిండి 17లోకి అడుగు పెడుతోంది. ఇంతకాలం ఆటల్లో పాటలలో ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేసింది. ఇప్పుడు ఆటపాటల మీద ఉన్నటువంటి మమకారాన్ని నాట్యకళ మీద, సంగీత కళ మీదకి నువ్వు తిప్పు అంటే ఆవిడకి ఈ రోజు నుంచి ఇటు సంగీతం ఇటు నృత్యం రెండూ నేర్పు. అంతఃపుర స్త్రీలకి సంగీతము నృత్యము వచ్చి తీరాలి. ఆవిడికి నీ విద్యలన్నీ నేర్పు, వినయముతో నడుపు. ఆవిడ జాగ్రత్తగా శిక్షించి అంటే రకరకాల విద్యలు నేర్పి అదుపులో పెట్టు. అయినా నేను కొంచెం ముద్దుగా చేసుకున్నాను కనుక మందలించినా పర్వాలేదు, కొంచెం మృదువుగా మందలించు. మళ్ళీ ఇదో బెంగ కదా, కూతురు మీద బెంగ, అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకోయే. ఇక ఈ రోజు నుంచి నువ్వే తల్లి తండ్రి అనుకో అని చేతిలో పెట్టాడు. ఆ తర్వాత ఆయన ఎంతో సంతోషంగా ఈవిడిని తీసుకుని నర్తనశాలకు వెళ్ళిపోయాడు. పెద్ద విశాలమైన, ఒకేసారి 2000 మంది నృత్యం చేయడానికి మనకు వచ్చే నర్తనశాల ఉన్నది. అది పగటిపూట తప్ప సాయంత్రం పూట దానికి తాళా లేరు. ఎవరు పడితే వాళ్ళు అందులోకి వెళ్ళరు. ఎందుకంటే కొంచెం కాపలా వాళ్ళు అది ఉంటారు కనుక. కాపలా వాళ్ళు అసలు అక్కడ ఉండక్కర్లేకుండానే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరట. అటువంటి ఆ పవిత్రశాలకి ఆవిడని తీసుకుపోయి తన మకాంలోకి వెళ్ళిపోయాడు. పగటిపూట నృత్యం, సాయంత్రం అయ్యాక ఎవరి దారిన వాళ్ళు ఇంచుమించుగా 4 అయ్యాక ఆ ప్రాంతం ఖాళీ చేసి తమ ఇళ్ళకి పోతారు. అది కొద్దిగా ఊరికి దూరంగా ఉంటుంది. ఇక ఆ తర్వాత రాజుగారు ఇంక ఈ బయలు కొలువు చాలు, ఓ కంకుభట్ట యతీంద్ర, మా గుర్రాల శాల ఉంది, అది చూద్దాం ఏమిటి అన్నట్ట. అంటే ఈయన బుద్ధి గుర్రాల మీదకి వెళ్ళింది. అది దైవ సంకల్పం. గుర్రాల దగ్గరికి వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి వచ్చాడు నకులుడు, తామగ్రంథి అనే పేరుతో అస్యశిక్షకుడిగా. రావడంతో గుర్రాలు పరిశీలించేట. ఆ సమయంలో ఒక గుర్రం పొగరుగా ఎగురుతూ ఉంటే ఎగిరి దాని మీద కూర్చుని దాన్ని అదుపులోకి తెచ్చాడు. ఏమి కాంతి, ఏమి బలం! ఆ పొగరుబోతు గుర్రాన్ని అదుపులోకి తెచ్చిన ఇతడెవడు అడగాలే కానీ ఇతనికి ఏమడిగితే ఉద్యోగం ఇచ్చేస్తాను, ఇంకా కావాలనుకుంటే నా రాజ్యం ఇస్తాను అంటూ ఉండగా, మహారాజా నేను తామగ్రంథి అని పేరు కలిగిన అస్యశిక్షకుణ్ణి. ధర్మరాజు గారికి చాలా కాలం అస్యశిక్షణలో సాయం చేశాను. ఆయన అస్యశాల చూసుకునేవాడిని. మా మహారాజు గారు అడవుల పాలయ్యాక మాకు ఉద్యోగం లేకుండా పోయింది. ఆ ఉద్యోగం సద్యోగం వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చాను. నువ్వు అనుగ్రహిస్తే నీ గుర్రాలశాలలో ఇంత పని చేసి నీకు సాయం చేస్తాను, నాకు భుక్తిని చూసుకుంటానని. కానీ ఈ రోజు నుంచి ఉద్యోగం ఏమిటి, అస్యశాలకు నువ్వే అధ్యక్షుడివి, యు ఆర్ ది ప్రెసిడెంట్, నేను నామినేట్ చేసేసానంతే, తిరుగులేదు, ఈ అస్యశాల నీది అన్నట్ట. ఆ తర్వాత మరికొంతసేపటికి సహదేవుడు వచ్చాడు. సహదేవుడిని గోపాలశాలగా నీ గోపాధ్యక్షుడిగా గవాధ్యక్షుడిని చేసేశాడు. సహదేవుడు అధ్యక్షుడు, అంతఃపూర్వం ఉన్న అధ్యక్షుడు ఏమైపోయాడికి అసిస్టెంట్ సహాయకుడిగా అయిపోయాట. ఈ విధంగా అందరూ అక్కడ చేరారు. ఇక ఆ కర్ణ అంతఃపురం వైపుకి మానిని అనే పేరుతో సైరంధ్రీ రూపంలో ద్రౌపది వచ్చింది. ఆవిడ వీధిలోకి రాగానే జనాలంతా చేరిపోయి, లక్ష్మీదేవియా, సరస్వతియా, పార్వతియా, మానవ స్త్రీ ఇలా ఉండదు, ఏమి కాంతి,
ఇదేమిటి ఇంత అందగత్తి మాసిపోయిన చీర కట్టుకుంది, ఇలా విచిత్రంగా ఉందే అనుకుంటూ ఉండగా సైరంధ్రి వాళ్ళతోటి వినయంగా మాట్లాడుతూ గొప్ప సంస్కృతం మాట్లాడకుండా కొంచెం పామర భాష మాట్లాడుతూ తిరుగుతోంది. సరిగ్గా ఆ సమయంలో అంతఃపురం పైన ఉన్నటువంటి అంటే మేడ పై భాగంలో సుదేష్ణాదేవి తలదూవుకుంటోంది. ఆ తలదూవుకుంటున్న సుదేష్ణకి కింద కలకలం వినబడింది. వెంటనే ఆవిడ కలకలం విని మేడ చివరి భాగం దగ్గరకు వచ్చింది. మేడ పైన చుట్టూతో పెద్ద ప్రహరీ గోడ, ఆ ప్రహరీ గోడ నుంచి ఎవరన్నా బాల్కనీ అంటామే, అక్కడి నుంచి ఎవరన్నా చూడొచ్చు అనమాట. ఆ అద్భుతమైన సౌధ పైభాగం నుంచి ఆవిడ కిందకి చూసింది. కింద అపూర్వ సౌందర్యవతి మరొక మహాలక్ష్మిలా మెరిసిపోతున్న ఈ సైరంధ్రి కనపడగానే ఒక పరిచారికని పిలిచి, ఏమే కిందకెళ్ళి ఆ స్త్రీ ఎవరో ఏమిటో తెలుసుకుని పైకి తీసుకురా. ఆవిడ చెప్పినా చెప్పకపోయినా ఆవిడని నేను చూడాలనుకుంటున్నాను. ఆ సుందరి నా హృదయాన్ని ఆకట్టుకుంది. ఎవరో మహాత్మురాలు ఆవిడ, కారణజన్మురాలు ఆవిడ, మహాత్మురాలైన సామాన్య స్త్రీలా నడుస్తోంది. పరిచారికాగణముతో కలిసి అటూ ఇటూ తిరగవలసిన ఒక సామ్రాజ్ఞి ఇవాళ మారువేషంలో వచ్చిందనిపిస్తోంది. వినయంగా తీసుకురాను కానీ ఈ పరిచారిక నువ్వెవరమే అంది. ఈవిడ నేను నీతో మాట్లాడను, మీ యజమానురాలికి సమాధానం చెబుతానండి. వెంటనే ఈ పరిచారిక ఆ అంతఃపురం పైభాగంలో ఉన్న మేడ ప్రాంతానికి తీసుకొచ్చింది. మేడ మీదకి రాగానే సుదేష్ణకి వినయంగా నమస్కరించింది ద్రౌపది. అప్పుడు సుదేష్ణ, నీవెవరవు? ఇంత సుందరీమణివి, ఈ సామాన్య వేషం ఏమిటి? నీకెవరు పరిచారిక గణం లేరా? సేవలు చేసేవాళ్ళు లేరా? మంచి నగలు వస్త్రాలు లేవా అంటే అప్పుడు ఆవిడంది, ఏం చెప్పనమ్మా, నేను ఒకప్పుడు డబ్బున్నదాన్ని, సైరంధ్రీ జాతి స్త్రీని. నా అదృష్టవశాత్తు పూర్వకాలంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క భార్య సత్యభామ దగ్గర స్నేహితురాలుగా ఉన్నాను. ఆ తర్వాత మరికొంతకాలం ఇక్కడ 2 మాటలు చెప్పింది ఆవిడ. ఎందుకంటే డైరెక్ట్గా ద్రౌపది అని చెప్పకుండా అలా చెబితే అనుమానం వచ్చే ఒక ఇబ్బంది ఉంది కనుక ముందు సత్యభామ దగ్గర ఉన్నాను. అక్కడి నుంచి యాజ్ఞసేని ముచ్చటపడి నన్ను పిలిపించింది. ద్రౌపదికి కూడా నేను పూలదండలు కట్టించేదాన్ని, గంధాలు అరగదీసి ఒంటికి పూసేదాన్ని, సేవ చేసేదాన్ని. ఆ తల్లి కూడా నన్ను ఎంతో జాగ్రత్తగా చూసింది. దురదృష్టవశాత్తు నా భర్తల 5 గంధర్వులు ఉన్నారు. వాళ్ళు కొంచెం జోదగాళ్ళు. జోతంలో నన్ను పణంగా పెట్టారు. నేను ఓడిపోయా. అప్పుడు మూర్ఖులు కొంతమంది నా జుట్టు పుచ్చుకు ఇడ్చారు. అప్పటి నుంచి ఈ జుట్టులా ఉండిపోయింది. దాంతో నేను ద్రౌపదీదేవి యొక్క కొలువు వదిలేసి వచ్చేద్దాం అనుకున్నాను. ఈలోపు నా కర్మయోగం వల్ల ఆ ద్రౌపది కూడా అడవుల పాలైపోయింది. చివరికి దాంతో ఇలా మేము వీధుల పాలయ్యాం. నా భర్తలు ముఖం చూపించలేకపోతున్నారు. అందుకే రాత్రిపూట తప్ప రహస్యంగా తప్ప అందరూ ఉండగా నా దగ్గరికి రాదు. చెప్పకుండా చెప్పింది ఆవిడ. రహస్యముగా తప్ప నా భర్తలు 1 ఏడాది పాటు నా మొహం చూడరు. 1 ఏడాది నేను బ్రహ్మచర్య దీక్షతో రహస్యవర్తననై సైరంధ్రీ జాతి స్త్రీగా నీ దగ్గర ఉందామని వచ్చాను. కాబట్టి నా మాట విని నా మీద ప్రేమతోటో లేక నాలాంటి ఒక అభయం అడిగినటువంటి సామాన్య స్త్రీ అడిగిందనో ఏదో రకంగా పెద్ద మనస్సు చేసుకుని 1 ఏడాది నాకు నీ అంతఃపురంలో కొలువి, నీ అంతఃపురంలో 1 సంవత్సరం ఉండనిస్తే ఆ ఏడాది జాగ్రత్తగా గడుపుతాను. అయిపోయాక వెళ్ళిపోతాను. వెళ్ళేటప్పుడు నీకు ఉపకారం చేసి పెడతాను. నా భర్తలు చాలా ఉత్తములు, ఎప్పుడూ కూడా ఇతరులకు ఉపకారమే చేస్తారు. నేను ఎంగిలి తినను, చెయ్యరాని పనులు చెయ్యను, కళ్ళు ముట్టుకోను, విస్తరాకులు ఎంగిలాకులు ఎత్తను, పవిత్ర అన్నం తింటాను, నీకు కావలసిన మంచి మంచి దండలు కడతాను, గంధాలు అరగదీస్తాను, నేల మీదే పడుకుంటాను, అది కూడా రాత్రిపూట రహస్యంగా పడుకుంటాను అనగానే సుదేష్ణ చిరునవ్వునవి, నీకు ఉద్యోగం ఇస్తే నాకు కొంపకొల్లేరవుతుంది. నైవం రూపా భవంత్యేవ యథా వదసి భామిని ప్రేషయంతీవ వై దాసీ దాసాంశ్చ వివిధాన్ బహూన్. పైగా నాకెందుకు నీ మాటల మీద నమ్మకం లేదు. నువ్వేమిటి దాసీ ఏమిటి? నీవు ఇతరుల చేత దాస్యం చేయించుకోవడానికి పనికొచ్చే గొప్ప అర్హత కలిగిన ఒక చక్రవర్తినిలా ఉన్నావు, ఒక రాజుగారి భార్యలా ఉన్నావు. దాసదాసీ జనాలతో సేవలు చేయించుకుంటూ టీవీగా ఏ చక్రవర్తి పక్కనో సింహాసనం మీద కూర్చోవలసిన దానివి. ఇటువంటి రూపం చూస్తే నాకు అర్థమవుతోంది అనగానే, లేదమ్మా లేదు, నా కర్మయోగం వల్ల నేను అలా కనబడుతున్నానేమో కానీ నీకు నేను దాసీనే సేవ చేస్తానంది. పోనీ నువ్వు సేవ చేస్తానన్నా నీ సౌందర్యం మా కుటుంబానికి ప్రమాదం. ఈవిడ కీచకుడి గురించి ఆలోచించరా, వాళ్ళ ఆయన గురించి ఆలోచించలేట. ఇదేమిటో తెలియదు, చాలామందికి మొగుళ్ళ మీద అనుమానం. అందుకని ఆవిడ ఏమందో తెలుసా, మా జనపతి ఉవ్విళ్ళూరు అంది.
మా ఆయన నిన్ను చూశాడనుకో అంతఃపురంలో ఇహనామోహం చూడడం ఊవిళ్ళు ఊరిపోతాడు. దాంతో నీ వెంటబడ్డాడనుకో నా కాపురం ఏమైపోతుంది. పోని నా కాపురం పక్కన పెడదాం అనుకున్నా నీ వెంటబడితే నీ భర్తలు 5గురు ఉన్నారు, వాళ్ళు గంధర్వులు మహాపరాక్రమవంతులు అంటున్నావు. వాళ్ళు వచ్చి నా మొగుడిని చంపేస్తే నేనేమైపోతాను. నా భర్తను దృష్టిలో పెట్టుకుని నేను నిన్ను అంతఃపురంలో ఉంచుకోలేను. అంటే చివరికి సుదేష్ణ తమ్ముడి మీద ఎక్కువ నమ్మకం, వాళ్ళ ఆయన మీద అవిశ్వాసం. వాళ్ళ ఆయన ధర్మాత్ముడు పాపం. ఏం చేస్తాం, కొంతమందికి వాళ్ళ ఆయన ఎంత గొప్పవాడైనా మా ఆయన దుర్మార్గుడు లేకపోతే వ్యసనపరుడు అని ఒక అవిశ్వాసం ఏదో ఉంటుందన్నమాట. భర్తలు ఒప్పు ఎవరికైనా. నేనల్లా వ్యాసుడు అన్నాడు ఇక్కడ సుమా, మళ్ళీ నా మీద పడకండి. దుర్భరయగు నిన్ను కర్కటి గర్భము ధరించున్నట్లుగా కొని నాకై నిర్భర విధ్వంస దశావిర్భావము తెచ్చుకొనుట వెరవయ్యున్నే. పీత పొరపాటున గర్భం ధరిస్తే చాలా ముప్పు తెలుసుగా. పీత కనుక కడుపు వచ్చిందనుకోండి, ఆ కడుపు పగిలిపోయి అందులోంచి గుడ్లు బయటకు వస్తే వెంటనే చచ్చిపోతుంది. ఒక్కసారి గుడ్లు పెట్టింది అంటే ఇంకా పీతకి చావే. కాబట్టి గర్భం ధరించింది అంటే పీతకి చేటు వచ్చినట్టే. పోయే కాలం వచ్చినప్పుడే పీత గర్భం ధరిస్తుంది. తేలు కూడా అంతే. తేలు కడుపు వచ్చిందంటే వెంటనే దాని కడుపు పగిలి అది చచ్చాకే గుడ్లు బయటకు వస్తాయి. ఇక అదే దాని బతుకు అనమాట, ఎండింగ్. అరటి, తేలు, పీత ఈ మూడింటికి పోయే కాలం వస్తే చూలింతలు అవుతాయిట. అనగా ఏమిటి, అరటి చెట్టు గెలేసిందంటే తర్వాత అరికేస్తారు. అదే ఇక ఒక్కసారి గెలేసిందంటే వేరే సంతాన ప్రాప్తి లేదు, దానికి చావు వచ్చినట్టే. తేలు గర్భం ధరించిందంటే దాని పొట్ట పగిలి అందులోంచి పిల్లలో గుడ్లో బయటకు వస్తాయి, అది చచ్చిపోతుంది. పీత కూడా అంతే. పీత సముద్ర తీరంలో చచ్చిపోగానే ఆ గుడ్లు కిందకి వెళ్ళిపోతాయి ఇసుకలోకి, అవి మళ్ళీ పిల్లలు అవుతాయి. ఈ విధంగా పోయే కాలం వచ్చినప్పుడు గర్భం ధరిస్తుందంటే పీత. అలా నాకు పోయే కాలం వచ్చి నిన్ను నా కడుపులో పెట్టుకోనా, ఈ అంతఃపురం నా కడుపు లాంటిది, నా కడుపులో నిన్ను పెట్టుకోవడం అంటే నాకు పోయే కాలం ఉంది ఏకంగా ఆవిడ. దుర్భరమైన నిన్ను భరించి తద్వారా నా కులానికి చేటు తెచ్చుకోను అనగానే, అమ్మా లేదు నీకు అంత భయమక్కర్లా, నీచమతి నన్ను నెవ్వడు చూచిన నా రాత్రిలోన చూతురు తెగతారా చెప్పలు హరిహరాదులు కాచిన బల విక్రమముల గర్వములైనన్. ఏ దుర్మార్గుడైనా నా జోలికి రాలేడు, నా వర్తన అటువంటిది, నేను వెకిలిగా ఉండను కనుక నా దగ్గరికి రాడు. ఒకవేళ ఎవడన్నా పొరపాటున నా వెంట పడ్డాడా, నీచ బుద్ధితో నన్ను పొందాలని ఎవడైనా ప్రయత్నించాడా, అటువంటి వాణ్ణి హరిహరాదులు కాపాడిన నా భర్తలు రాత్రికి రాత్రి రహస్యంగా వాడిని పిండి ముద్ద చేసి చంపేస్తారు. తమ అఖర్వ పరాక్రమంతో వాడి గర్వం సర్వం ఖర్వం చేస్తారు. నాకేం భయం లేదు, నువ్వు నిశ్చింతగా ఉండని. శరణు అని వచ్చినటువంటి నన్ను కరుణించు తల్లి. ఈ తరుణిని ఒక్క ఏడాది చాలు, ఆ తర్వాత నీకు ఉపకారం చేస్తానండి. కానీ సరే, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నన్ను నా భర్తని మాత్రం జాగ్రత్తగా చూసుకో. మా ఆయన ఏదైనా పొరపాటున ఏదైనా అన్నా నువ్వు మాత్రం మనసులో పెట్టుకో. నీకు ఉద్యోగం ఇచ్చిన నాకు మాత్రం కష్టం తెప్పించకు. మళ్ళీ ముందే ఒట్టేయించుకుంది, మా ఆయన మాత్రం జాగ్రత్తగా చూడు అనగానే అలాగే అన్నది. ఇలా 4 నెలలు హాయిగా గడిచింది. ఆఫ్టర్ 4 months ఏం జరిగిందో రేపు మళ్ళీ 6:30కి యథాప్రకారంగా కలుసుకుందాం.